Good evening everyone. So welcome to today's session. I hope నేను క్లియర్గా కనిపిస్తున్నాను అండ్ వినిపిస్తున్నాను ఆన్లైన్ స్టూడెంట్స్కి. యా సో టుడే విల్ బి డిస్కసింగ్ వాట్ ఆర్ ద ట్రెండ్స్ ఆఫ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఓవర్ ఏ టైం పీరియడ్. అంటే 2014 మనకు బైఫర్కేషన్ అయ్యింది. బైఫర్కేషన్ తర్వాత ఎన్ని నోటిఫికేషన్స్ అయ్యాయి? 2016 డిసెంబర్లో ఇచ్చారు, 17 నోటిఫికేషన్. 2018లో ఇచ్చారు, ఒక 2-3 ఇయర్స్ పట్టింది. 2022లో ఇచ్చారు, 23లో ఇచ్చారు. సో 4 డిఫరెంట్ నోటిఫికేషన్స్ అనేవి. అండ్ వీల్ హ్యావ్ సమ్ అబ్జర్వేషన్స్. ఎందుకంటే 4 డిఫరెంట్ నోటిఫికేషన్స్ అయినప్పుడు మనకి ట్రెండ్స్ ఏ రకంగా ఉన్నాయని తెలుస్తుంది. టుడే విల్ బి డిస్కసింగ్ ఆన్ దట్. అండ్ స్టూడెంట్స్ హూ ఆర్ అటెండింగ్ టుడే, you will be before actually looking at the trends analysis. మొన్న ఓరియంటేషన్ సెషన్ అయింది కదా, ఆ ఓరియంటేషన్ సెషన్ ఒకసారి చూసి ఇక్కడ కానీ, బికాస్ దాంట్లో ఏజ్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటిది, ఏ రకంగా ప్యాటర్న్ ఉంటుంది, సిలబస్ ఏ రకంగా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అది మొన్న సెషన్లో జరిగింది. ఈరోజు సెషన్లో మనం ట్రెండ్స్ ఏ రకంగా ఉంటాయి, నోటిఫికేషన్ ట్రెండ్స్ ఏ రకంగా ఉన్నాయి, ఎంత గ్యాప్ ఇస్తారు ఒక్కొక్క నోటిఫికేషన్కి, లోకల్ డెఫినేషన్ అంటే ఏంటి, రీసెంట్గా ఏ చేంజెస్ అయ్యాయి, ఇవన్నీ కూడా మనం చూస్తాం. దట్ ఈస్ టుడేస్ ఎజెండా. రైట్ నౌ ఫస్ట్లీ మనం రీసెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నాం. రీసెంట్ అప్డేట్ అంటే అందరూ చెప్పేది March 19th జాబ్ క్యాలెండర్ వచ్చింది, August 15th నోటిఫికేషన్ ఉంటుంది. బట్ దానికంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ హ్యాపెండ్ ఈస్ December 2025లో మన జోనల్ సిస్టమ్ గురించి గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఏపీపీఎస్సీ. అంటే ఏంటి అంటే రిక్రూట్మెంట్ జరిగే టైంలో జోన్స్ అంటూ ఉంటాయి. ప్రీవియస్గా మనకేంటి 13 డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. బట్ నౌ వీ హ్యావ్ 28 డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ మర్జ్ ఇంటూ డిఫరెంట్ జోన్స్. And at the same point of time, in the same gazette notification, the local definition also was changed. Local definition కూడా చేంజ్ చేశారు. లోకల్ డెఫినేషన్ ఏ రకంగా చేంజ్ చేశారు ఇన్ ఆంధ్రప్రదేశ్? ఫస్ట్లీ లోకల్ డెఫినేషన్ గురించి చూద్దాము. అండ్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం అదే గెజెట్ నోటిఫికేషన్లో ఇంకేం మనకు చెప్పారు. లోకల్ డెఫినేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో క్వాలిఫైయింగ్ మినిమం క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో ఆ మినిమం క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి ప్రయర్గా 4 years, అండ్ దట్టు ఆ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ జరిగిన ఇయర్ కూడా ఇంక్లూడెడ్. సో దట్ ఈజ్ ఫస్ట్ క్రైటీరియా. అంటే ఏంటి, ఇన్ ఆంధ్రప్రదేశ్ ద మినిమం క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఈజ్ 10th క్లాస్. దానికి 4 years ప్రయర్గా, అంటే ఏంటి 7th, 8th, 9th, 10th, అంటే జనరల్గా 6th to 10th కానీ ఆంధ్రప్రదేశ్లో చదివితే then they will be considered as local to that particular zone. అండ్ అదే 4th, 7th to 10th అంటే 7th, 8th, 9th, 10th 4 years. ఒక 2 years ఒక చోట చదివి 2 years ఇంకోటి చోట చదివితే ఏంటి సార్ ఇష్యూ, దేనికి నేను లోకల్ అవుతాను? ఇలాంటి సిచ్యువేషన్లోనే సెకండ్ క్రైటీరియా ఇస్ రెసిడెన్స్. ఏదైతే మినిమం క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉంటుందో దానికి ప్రయర్గా నువ్వు ఎక్కడ ఉంటున్నావు, అది సెకండ్ క్రైటీరియా. అండ్ ద థర్డ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా, ఒకవేళ లెట్సే అది కూడా డివిజన్ అయింది, లెట్సే నువ్వు ఏంటి మీ డిస్ట్రిక్ట్ మీ ఓన్ జోన్లో కాకుండా వేరే జోన్లో ఉన్నావు, అప్పుడు ఏంటి సార్ అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి 7 years ప్రయర్గా, అంటే 7 years ప్రయర్ టు ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏ జోన్లో నువ్వు ఎక్కువైతే ఉంటావో దట్ ఈజ్ యువర్ జోన్, దేర్ యూ విల్ బి లోకల్. సపోజ్ లెట్సే ఐ ఆమ్ ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఆ కృష్ణా డిస్ట్రిక్ట్లో నేను లెట్సే 6th, 7th, 8th, 9th, 10thలో నేను 9th, 10th మాత్రమే కృష్ణా డిస్ట్రిక్ట్లో చదివాను. 6th, 7th, 8th వచ్చేసరికి లెట్సే గుంటూరులో చదివాను అనుకుందాం. అండ్ గుంటూరులో చదివినప్పుడు నేనేం చేస్తాను, డివైడ్ అయిపోయింది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏమో కృష్ణాలో చదివి, అప్పుడు ఏమవుతుంది 10th నుంచి 4th to 10th క్యాలిక్యులేట్ చేస్తారు.
4th to 10th చూసినప్పుడు ఏంటి, నేను మ్యాక్సిమం కృష్ణాలోనే చదివాను అనుకుందాం. దెన్ ఐ ఆమ్ లోకల్ టు ద కృష్ణా డిస్ట్రిక్ట్. అది సో ద లోకల్ డెఫినేషన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ చేంజ్డ్ లైక్ దిస్ విత్ ద గెజెట్ నోటిఫికేషన్ విచ్ కేమ్ ఇన్ 2025 వేర్ ద ఫస్ట్ criteria is the 4 years prior to the qualifying examination, and then after that the second criteria is the residence. Based on the residence you will be decided, and the third criteria is if you at all everything is not clear, then last 7 years of the qualifying examination ఏదైతే ఉంటుందో based on that your zonal eligibility will be decided, and that is the first thing which is for the recruitment. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ 2025 కింద ఇది నోటిఫై చేశారు. ఇది నోటిఫై చేశారు. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ నౌ, రైట్? దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ద సెకండ్ థింగ్, సార్ జోన్స్ ఏ రకంగా ఉన్నాయి? జోన్స్ ఇదివరకు ఎలా ఉండేది? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్న టైంలో దేర్ ఆర్ 6 జోన్స్. ఓకే, ఏపీలో 4 జోన్స్ ఉంటాయి, తెలంగాణ 2 జోన్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏంటి, ఆంధ్రప్రదేశ్లోనూ 13 డిస్ట్రిక్ట్స్ కాస్త 28 డిస్ట్రిక్ట్స్ అయ్యి, తెలంగాణలోనూ 10 డిస్ట్రిక్ట్స్ కాస్త 33 డిస్ట్రిక్ట్స్ అయ్యాయి. సో డిస్ట్రిక్ట్స్ అనేవి పెరిగాయి. డిస్ట్రిక్ట్స్ పెరిగినప్పుడు లోకలైజేషన్ ఏ రకంగా ఉండాలి? స్థానికత అంటున్నారు. ఎందుకు? బికాజ్ టుడే ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ గెటింగ్ localized. Even in Andhra Pradesh, during the Jagan's government, they had made sure that 75% of the employment, even in the private industries, go to the local people. రైట్? ఆ రకంగా మనకి ఒక యాక్ట్ అనేది చేశారు. నౌ ఇప్పుడు చూద్దాం, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ క్యాడర్, జోనల్ క్యాడర్ అండ్ స్టేట్ క్యాడర్. ప్రీవియస్గా ఏ రకంగా ఉండేది? స్టేట్ క్యాడర్లో ఏమో 60:40 ఉండేది, డిస్ట్రిక్ట్ జోనల్ క్యాడర్లో ఏమో 70:30 ఉండేది, డిస్ట్రిక్ట్ క్యాడర్లో 80:20 ఉండేది. ఏంటి ఆంధ్రప్రదేశ్లో 80 ఏమో లోకల్, 20 ఏమో ఓపెన్, నాన్ లోకల్, ఓపెన్. దాని గురించి తెలంగాణలో పూర్తిగా గొడవ అయింది. ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్, లెట్ మీ టెల్ యూ, ఉస్మానియా యూనివర్సిటీలో 80% లోకల్ రిజర్వేషన్ ఉంది అన్నారు. అంటే ఏంటి, వాళ్ళు ఏం డిసైడ్ అయిపోయారు, 20% నాన్ లోకల్ కానీ. అంటే ఏంటి, 20% ఈజ్ ఫర్ ద అన్రిజర్వ్డ్, నాట్ నాన్ లోకల్. అది డిఫరెన్స్. ఓకే, నా ఇప్పుడు ఏమైంది, విత్ ద గెజెట్ నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ క్యాడర్లో 95% గోస్ టు ద లోకల్ పీపుల్. 95% ఈజ్ ఫర్ ద లోకల్ పీపుల్ అండ్ ఓన్లీ 5% ఈజ్ ఫర్ ద అవుటర్స్. అండ్ వేరేజ్ ఇక్కడి నుంచి జోనల్ క్యాడర్ల కోసం కొంచెం తగ్గుతుంది, 80-20, మళ్ళీ 60-40. అది రైట్. బట్ మ్యాక్సిమం డిస్ట్రిక్ట్ క్యాడర్లో ఏవైతే జాబ్స్ ఉంటాయో లైక్ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్, అవి 95% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ గోస్ టు ద లోకల్ పీపుల్. ఏ జోన్ వాళ్ళు ఉంటారో ఆ జోన్లోకే వెళ్తుంది. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద గెజెట్ నోటిఫికేషన్ విచ్ కేమ్, మీకున్న డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా డిఫరెంట్ జోనల్స్ కింద డివైడ్ చేశారు. దెర్ ఆర్ 2 మల్టీ జోన్స్. మెయిన్ ఇది ఎలా తీసుకున్నారు అంటే తెలంగాణకి ఏ విధంగా తీసుకున్నారు, ఏపీకి కూడా అదే విధంగా తీసుకున్నారు. సో ఆల్ ద జోన్స్ దట్ వీ హ్యావ్ అండ్ జోన్ 6 డిఫరెంట్ జోన్స్గా చేసి 2 మల్టీ జోన్స్గా చేశారు. అండ్ అందులోనూ ఏ స్టూడెంట్ ఆఫ్ మల్టీ జోన్ 1 ఈజ్ ఎ నాన్ లోకల్ ఇన్ ద మల్టీ జోన్ 2, ఏ స్టూడెంట్ ఆఫ్ మల్టీ జోన్ 2 ఈజ్ ఎ నాన్ లోకల్ ఇన్ ద మల్టీ జోన్ 1. సో మల్టీ జోన్స్ వైజ్గా కూడా లోకలైజేషన్ అనేది చేశారు. అండ్ ఇన్ దీస్ 6 డిఫరెంట్ జోన్స్, జోన్ 1 శ్రీకాకుళం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి జోన్ 6 సత్యసాయి డిస్ట్రిక్ట్, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఆర్ యాక్చువల్లీ క్లబ్డ్ టుగెదర్. నౌ ఈ జోనల్ సిస్టమే పూర్తిగా మనకి రిక్రూట్మెంట్కి ఫాలో అవుతారు టిల్ ద ఎండ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. అది సింపుల్. ఓకేనా? దెన్ సార్ ఇప్పుడు నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి? నోటిఫికేషన్ August 15th వస్తుంది, ఇంకా సిలబస్ నోటిఫై చేయలేదు, సిలబస్సే ఇంకా నోటిఫై చేయలేదు, ప్యాటర్న్ ఏదో చేంజ్ అవుతుంది అంటున్నారు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ది. అది ఎంతవరకు మాకు ఇంపాక్ట్ చూపిస్తుంది? ద ఫస్ట్ థింగ్, August 15th నాడు నోటిఫికేషన్ అన్నారు అంటే ఒక 2 months ముందు మేలో మీకు సిలబస్ అనేది ఫైనలైజ్ చేసేస్తారు. అలాగే ప్యాటర్న్ అనేది మ్యాక్సిమం ఏంటంటే 2 పేపర్స్ ఉన్నాయి, 120, 120. ఆ 2 క్లబ్ చేసి మీకు 1 పేపర్ ఫర్ 150 మార్క్స్ చేద్దామని ట్రై చేస్తున్నారు. బట్ కన్సిడరింగ్ ద 2023 ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే లాస్ట్ వరకు కూడా టిల్ ద టైమ్ నోటిఫికేషన్ వాజ్ గివెన్ సిలబస్ చేంజ్ అవుతుంది, ఈవెన్ డ్రాఫ్ట్ ప్యాటర్న్ కూడా బయట పెట్టేశారు. కానీ ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఓల్డ్ ప్యాటర్నే నోటిఫై చేశారు. సో టిల్ ద టైమ్ నోటిఫికేషన్ కమ్స్ ఆర్ ద న్యూ సిలబస్ గెట్స్ నోటిఫైడ్, యూ విల్ బీ ఫాలోయింగ్ ద ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ విచ్ ఈస్ హ్యాపెనింగ్.
రైట్. 2023 నోటిఫికేషన్ ప్రకారం ఏ రకంగా అయితే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో 2 పేపర్స్ ఉన్నాయో, ఏ రకంగా మెయిన్స్ ఎగ్జామినేషన్లో 5 డిఫరెంట్ పేపర్స్ దట్ ఇంక్లూడ్స్ జనరల్ ఎస్సే ఉందో, అండ్ అదే టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది మీరు ఫాలో అవుతారు అంటిల్ సంథింగ్ ఈజ్ నోటిఫైడ్. సార్ మరి కొత్త నోటిఫికేషన్ అప్పుడు ప్రిపేర్ అవ్వడం కష్టం కదా అంటే, మీకు ఒకటే సింపుల్ లాజిక్, ద ప్యాటర్న్ మైట్ చేంజ్, ద సిలబస్ విల్ నాట్ ఇంక్రీజ్. సిలబస్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు బికాస్ రిపిటీషన్ అనేది ఉంది. మీరు మొన్న యాక్చువల్లీ ఓరియంటేషన్ సెషన్ చూస్తే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మనకి ఇండియన్ హిస్టరీ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్లో పేపర్ 2లో కూడా ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ పేపర్ 5 కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ. మీరు చూస్తే గ్రూప్ 2 ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2లో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2లో రిఫార్మ్స్ తీసుకొచ్చేసారు. లాస్ట్ టైం ఏదైతే ప్యాటర్న్ నోటిఫై చేశారో, ఇఫ్ యూ సీ ఏపీ గ్రూప్ 2 ప్యాటర్న్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో 5 పేపర్స్ ఉంటాయి. ఇండియన్ హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇండియన్ సొసైటీ కావచ్చు, మెంటల్ ఎబిలిటీ కావచ్చు, 5 పేపర్స్. మెయిన్స్లోకి వచ్చేసరికి 4 పేపర్స్, ఎకానమీ, ఏపీ హిస్టరీ అండ్ ఏది కాన్స్టిట్యూషన్ అండ్ దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎక్కడా కూడా మీకు రిపిటేషన్ లేకుండా చూశారు, ఎక్కడ కూడా మీకు రిపిటేషన్ లేదు. కానీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ మీకు రిపిటేషన్ ఉంది. అంటే ఏంటి, రిడెండెన్సీ అనేది ఉంది. ఆ రిడెండెన్సీని అవాయిడ్ చేయడానికే మీకు ప్యాటర్న్ అనేది అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. లాస్ట్ టైం ట్రై చేసి డ్రాఫ్ట్ ఇష్యూ చేశారు. కానీ బై ద టైమ్ దే హ్యావ్ గివెన్ ద నోటిఫికేషన్, దే కుడ్ నాట్ నోటిఫై వాట్ ఆర్ ద చేంజెస్ దట్ వర్ దేర్. బట్ ఈసారి అది నోటిఫై చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో దట్ రిడెండెన్సీ కెన్ బి అవాయిడెడ్. ఓకేనా? అంటే ఏంటి ఇక్కడ అర్థము, మీకు సిలబస్ అనేది కన్సైజ్ అవుతుంది తప్ప పెరగదు. సో ఎప్పుడైతే మీరు ప్రీవియస్ సిలబస్ ప్రిపేర్ అయ్యారో అప్పుడు ఏమవుతుంది, యూ విల్ బీ రెడీ ఫర్ ఎనీ బౌన్సర్. అదే ఏమైనా బౌన్సర్ వచ్చినా సరే మీరు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటారు. అండ్ ప్యాటర్న్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో ప్యాటర్న్ చేంజ్ అవడం వల్ల ఏమవుతుంది, మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నది డిఫరెంట్ అవి. ఇక్కడ మెయిన్స్లో అడిగారు అనుకోండి డిస్క్రిప్టివ్ ఫార్మాట్లో, అక్కడ మీకు ప్రిలిమ్స్లో అడిగే ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. రైట్. సో స్టార్ట్ ప్రిపరేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. Do not wait till the syllabus is notified. Do not wait till the pattern is notified. Right. Do not wait till even notification comes. మీకు ఆల్రెడీ ఒక ప్లాన్ ఇచ్చేసారు. ఆగస్ట్ 15th ఏమో ప్రిలిమ్స్ గ్రూప్ 1 నోటిఫికేషన్ అని, సెప్టెంబర్ 15th ఏమో గ్రూప్ 2 నోటిఫికేషన్ అని. సో స్టార్టింగ్ ఫ్రమ్ టుడే యూ నీడ్ టు ప్రిపేర్. ప్రిపేర్ అవ్వడానికి ఫస్ట్ ఓరియంటేషన్ సెషన్లో మీకు ఏజ్ క్రైటీరియా ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అండ్ ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలని కంప్లీట్గా చెప్పారు. నౌ ద సెకండ్ స్టెప్, ట్రెండ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ రకంగా ఉంది, లెట్స్ సీ. ఫస్ట్ నోటిఫికేషన్స్ దగ్గర నుంచి చూద్దాం. యాజ్ ఐ టోల్డ్ యూ, దెర్ వర్ 4 notifications స్టార్టింగ్ ఫ్రమ్ 2016, 2018, 2022, 2023. 4 notifications ఉన్నాయి. ఈ 4 notificationsలో 2016 నోటిఫికేషన్ డిసెంబర్. సో చాలాసార్లు చూడండి, నార్మల్ ప్యాటర్న్ డిసెంబర్లో అందరూ కూడా దాన్ని ఏమంటారు, న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుని మన వాళ్ళేమో మనకి షాక్ ఇస్తారు. 2018లో అదే చేశారు, 2016లోనూ అదే చేశారు. రైట్. ఎక్కడి నుంచి చూసుకోండి, ఎక్కడైతే మీకు నోటిఫికేషన్ ఇష్యూ చేశారో డిసెంబర్లో, ఇది మేలో కండక్ట్ చేశారు. దిస్ ఈజ్ ద నోటిఫికేషన్ విచ్ వాస్ కంప్లీటెడ్ క్విక్లీ. డిసెంబర్లో ఇష్యూ చేశారు, ఎగ్జామ్ ఎప్పుడుంది, మేలో ఉంది. అండ్ రిజల్ట్ డిక్లేర్ అయిందేమో ఇమీడియట్గా డిక్లేర్ చేశారు, ఒక 20 daysలో రిజల్ట్ డిక్లేర్ చేశారు. ఇక్కడి నుంచి మెయిన్స్ ఎగ్జామినేషన్కి మే, జూన్, జూలై, ఆగస్ట్, జస్ట్ 3 monthsలో మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. ఫైనల్ రిజల్ట్ చూడండి, మార్చ్ ఆఫ్ 2018 ఇంటర్వ్యూస్ జరిగి, ఏప్రిల్ ఆఫ్ 2018 ఫైనల్ రిజల్ట్స్. అంటే ఇక్కడ ఏంటి, అరౌండ్ మీకు 14 to 16 months పట్టింది. 16 months పట్టింది. 2022 నోటిఫికేషన్ చూడండి, ఇది తర్వాత చూద్దాం. 2022 నోటిఫికేషన్ సెప్టెంబర్ 30th నోటిఫై అయితే మీకు ఎన్ని మంత్స్ ఇచ్చారు. దిస్ ఈజ్ ద ఫాస్టెస్ట్ నోటిఫికేషన్, గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 2022లో ఇస్తే జనవరి 2023 అంటే ఏంటి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండ్ డిసెంబర్ 3 months అనేది మినిమం ఇచ్చారు. మినిమం టు మినిమం 3 months అనేది ఉంది. ఎక్కడి నుంచి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎంత ఇచ్చారు, 5 months ఇచ్చారు టైం. అండ్ దెన్ దిస్ ఈజ్ ద నోటిఫికేషన్ ఇన్ విచ్ రిజల్ట్స్ వర్ డిక్లేర్డ్ బై ఆగస్ట్ 2023. అంటే ఏంటి, ఇదేమో సెప్టెంబర్ 2022లో ఇచ్చారు, రిజల్ట్ అనేది ఆగస్ట్ 2023 డిక్లేర్ అయిపోయింది. అంటే ఏంటి, 12 months, ఎగ్జాక్ట్ 12 monthsలో వాళ్ళు పూర్తిగా ప్రాసెస్ కంప్లీట్ చేశారు. ఈ 2 నోటిఫికేషన్ తర్వాత ఇది చూడండి, 2018 నోటిఫికేషన్ విచ్ వాస్ స్ట్రక్ డ్యూ టు డిఫరెంట్ ఇష్యూస్. ఒకసారి ఏమో కోర్ట్ కేసెస్తో కావచ్చు, నవ్వు ఏమో ఎవాల్యుయేషన్ వల్ల కావచ్చు, డిఫరెంట్ ఇష్యూస్ వల్ల స్ట్రక్ అయింది.
దీంట్లో కూడా డిసెంబర్ 2018లో ఇస్తే ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేశారు? ప్రిలిమ్స్ 5 months, అండ్ రిజల్ట్ డిక్లేర్ అయిందేమో నవంబర్లో రిజల్ట్ డిక్లేర్ అయింది. ఇది ఎప్పుడు కండక్ట్ చేశారు? ఒక 1 year టైం పట్టింది బికాస్ ఆఫ్ కోవిడ్ అండ్ ఆల్ సమ్ ఇష్యూస్. 2023 నోటిఫికేషన్ చూడండి, డిసెంబర్ 2023లో చేస్తే ఇది ఎంత? మార్చ్. సో 3 months మినిమం. ఇక్కడి నుంచి 1 year పట్టింది బికాస్ ఈ రెండు నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో దే వర్ ఇంపాక్టెడ్ డ్యూ టు 2 reasons. 2018 నోటిఫికేషన్ కోవిడ్ కావచ్చు, ఆర్ అదర్వైజ్ ఎలక్షన్స్ కావచ్చు. 2023 నోటిఫికేషన్ ఎలక్షన్స్. అంటే ఏంటి? ఎప్పుడైతే మీకు ఎలక్షన్ ఇయర్ ఉంటుందో అప్పుడు టైం అనేది చాలా ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది. ఎప్పుడైతే ఎలక్షన్ లెస్ ఇయర్ లైక్ 2016 కావచ్చు, 2022 కావచ్చు, దోస్ వర్ ద ఫాస్టెస్ట్ నోటిఫికేషన్స్. 2022 12 months, 2016 16 months, రైట్. సో ఈసారి కూడా అదే విధంగా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి బికాస్ దిస్ ఈజ్ ద నాన్ ఎలక్షన్ ఇయర్. అండ్ ఎప్పుడు కూడా సింపుల్గా 81, 92 సేమ్ టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనే సేమ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి ఇచ్చారు. అండ్ క్లియర్గా మీకు కూడా ఏదైతే నోటిఫికేషన్ డేట్ ఉందో అక్కడి నుంచి 3 months అనేది ఉంటుంది. అండ్ అక్కడనే ప్రిలిమ్స్ రిజల్ట్ డిక్లేర్ అయిన దగ్గర నుంచి మినిమం 3 to 4 months ఉంటుంది. సో ఆ విధంగా మీరు 2 yearsకి కంప్లీట్గా ప్లాన్ చేసుకొని యూ నీడ్ టు బి ప్రిపేరింగ్ ఫర్ కన్సిస్టెంట్లీ. అంటే కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యి దెన్ యూ నీడ్ టు రైట్ ద ఎగ్జామినేషన్. మీకు అందుకు ఈ ప్యాటర్న్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ డిఫరెంట్ క్వశ్చన్ మోడల్ చూద్దాం. మనకి 4 notifications ఉన్నాయి, 2017, 19, 23, 24. హౌ డిడ్ వి అవాల్వ్ అనేది చూద్దాం. 2017 నోటిఫికేషన్లో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి? డైరెక్ట్ కీవర్డ్ క్వశ్చన్స్ ఏమో 114 ఉన్నాయి, 4 స్టేట్మెంట్ ఏమో 1 ఉంది, అరేంజ్మెంట్ ఏమో 3 ఉన్నాయి. మిగతావన్నీ కూడా డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి మ్యాక్సిమం దేని మీద కాన్సన్ట్రేట్ చేశారు? డైరెక్ట్ కీవర్డ్ విచ్ ఇస్ ద ఈజియెస్ట్ ఫార్మాట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? న్యూ ఢిల్లీయా, ముంబైయా? అది ఇచ్చారు. సో అంటే దట్ ఈస్ నాట్ గివెన్, బట్ ఆ రకంగా ఇచ్చిన వాటిని డైరెక్ట్ కీవర్డ్స్ అంటారు, రైట్. ఈ కీవర్డ్స్ అనేవి 114 ఇచ్చారు. ఓవర్ టైం పీరియడ్ చూడండి, అది కీవర్డ్స్ అనేవి పూర్తిగా తగ్గిపోయాయి. అంటే ఏంటి? ద టఫ్నెస్ ఆఫ్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ గాట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అదైతే క్లియర్గా ఉంది. నెక్స్ట్ టఫ్నెస్ ఏ రకంగా ఇంకా ఏ రకంగా ఇంక్రీజ్ అయింది? మీరు ఈ 4 ఫార్మాట్స్లోనే ఇస్తే వేరాజ్ ద నెక్స్ట్ 3 notifications దీస్ ఫార్మాట్స్ వర్ ఆల్సో ఇంక్లూడెడ్. అంటే ఏంటి? 2 statement, 3 statement కావచ్చు, 4 or more options ఆర్ అసెషన్ రీజన్. అసెషన్ రీజన్ ఇన్ జనరల్గా మీరు యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో ఎక్కువ అడుగుతారు. కానీ ఓవర్ టైం పీరియడ్ అసెషన్ రీజన్ క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చారు చూడండి, 9 questions ఇచ్చారు, రైట్. 9 questions అనే అసెషన్ రీజన్ క్వశ్చన్స్ ఇచ్చారు. అండ్ అందులోనూ వై 2024 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఈజ్ టఫెస్ట్ ఆఫ్ ఆల్ ద ఎగ్జామినేషన్స్ అంటే ఒక్కసారి అటు చూడండి. మీకు డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఏమో 62 ఉన్నాయి, వేరాస్ 4 or more ఆప్షన్స్ అండ్ 4 స్టేట్మెంట్ ఆర్ మోర్ ఒక 21 to 54 questions ఉన్నాయి. అంటే ఏంటి? దే హ్యావ్ యాక్చువల్లీ డైవర్సిఫైడ్ ద క్వశ్చన్స్ అలాట్. క్వశ్చన్ డైవర్సిఫికేషన్ పెరగడం వల్ల ఏంటి సార్, ఎందుకు టఫ్నెస్ పెరుగుతుంది అంటే వెన్ ఎవర్ ద డైవర్సిఫికేషన్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంప్రూవ్స్ అండ్ దట్ యాక్చువల్లీ షోస్ ద స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎన్ని రకాలుగా మిమ్మల్ని క్వశ్చన్స్ అడగచ్చు, అరేంజ్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు, అండ్ 4 or more ఆప్షన్స్ బేస్డ్ మీద క్వశ్చన్స్ అడగచ్చు, అసెషన్ రీజన్ క్వశ్చన్స్ అడగచ్చు. ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ అడిగినప్పుడు ఆబ్వియస్లీ అన్నీ కూడా సింగిల్ ఏంటి డైరెక్ట్ కీవర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, యూ వోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. వేరాజ్ ఎప్పుడైతే ఒక అరేంజ్మెంట్ క్వశ్చన్ కావచ్చు ఆర్ అసెషన్ రీజన్ క్వశ్చన్ కావచ్చు, ఒక్కొక్క దాంట్లో మినిమం ఒక 2 to 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. అంటే 120 into 3 వేసుకోండి, అంటే అరౌండ్ 300 questions అనేవి మీరు సాల్వ్ చేస్తున్నట్టు డైరెక్ట్ స్టేట్మెంట్ ఈ రకంగా ఇచ్చినప్పుడు అర్థమవుతుందా? సో ద టఫ్నెస్ ఆఫ్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వాజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ విచ్ వీ కెన్ సీ ఇన్ దిస్ పర్టికులర్ స్లైడ్. నెక్స్ట్ చూద్దాం. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సార్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎందుకు? ఎందుకంటే 2018 నోటిఫికేషన్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ ఫిక్స్డ్. మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో 30 ఎక్సెప్ట్ లాజికల్ రీజనింగ్ మిగతా అన్నీ కూడా 30 క్వశ్చన్స్ అనేవి. వేరాజ్ ముందు ఎగ్జామినేషన్లో వచ్చేసరికి 2017 నోటిఫికేషన్లో 150 క్వశ్చన్స్ అది, దాంట్లో మీకు డివిజన్ అనేది లేదు. కానీ జస్ట్ ఒక్కసారి చూద్దాం ఏ రకంగా ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది అండ్ ఏ రకంగా సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. మీరు హిస్టరీ అండ్ కల్చర్ చూడండి,
2017 నోటిఫికేషన్లో ఇట్ వాజ్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఫర్ 12 క్వశ్చన్స్, వేరాజ్ నౌ ఇన్ ఆల్ ద నోటిఫికేషన్ హిస్టరీ అండ్ కల్చర్ ఏంటి మినిమం 30 క్వశ్చన్స్ అనేవి మ్యాండేటరీ. మీకు ఈజీగా డైరెక్ట్గా ప్యాటర్న్లోనే ఉంది 30 క్వశ్చన్స్ ఇస్తారు అని. సో హిస్టరీ అండ్ కల్చర్స్ ఇంపార్టెన్స్ గాట్ ఇంక్రీస్డ్. అండ్ దెన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ అదేవిధంగా ఇంక్రీజ్ అయ్యింది. దెన్ ఇండియన్ ఎకానమీ యొక్క ఇంపార్టెన్స్ మోర్ ఆర్ లెస్ సిమిలర్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేశారు కాబట్టి. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ చాలామంది ఏమనుకుంటారంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి ఇండియా సిలబస్ ప్రిపేర్ అయితే సరిపోతుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనం ఏపీ సిలబస్ ప్రిపేర్ అవుదాం అన్న థాట్ ప్రాసెస్లో ఉంటారు. కానీ అది కాదు, ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కావచ్చు, ఇక్కడ రీజనల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, అండ్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా కూడా మిమ్మల్ని అడుగుతారు. సో యూ నీడ్ టు ప్రిపేర్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ టాపిక్స్ ఈవెన్ ఇన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అలాంగ్ విత్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. అండ్ ఆ తర్వాత ఇంకా ఏమి ఇంక్రీజ్ అయ్యి సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి, 2 క్వశ్చన్స్ వచ్చాయి అంతే 2017లో, వేరాజ్ నౌ అరౌండ్ 28 to 29 క్వశ్చన్స్ అనే ఉన్నాయి. వేరాజ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ 60 క్వశ్చన్స్. సో ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో మీకు చాలా ఈజీగా ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవచ్చు, ఎందుకంటే 60 క్వశ్చన్స్ ఈజ్ ఇన్ యువర్ పాకెట్. అక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది, కానీ నెగిటివ్ మార్కింగ్ ఉన్నా సరే వెన్ ద లాజికల్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఈజ్ దేర్ యూ కెన్ ఈజీలీ గెట్ క్వాలిఫైడ్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. అందుకే చాలాసార్లు ఎందుకు ఇదివరకు డిగ్రీ స్టూడెంట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, నౌ ఇంజనీరింగ్ ఈజ్ మినిమం బేసిక్ క్వాలిఫికేషన్ అందరూ చేస్తున్నారు. ఎప్పుడైతే లాజికల్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది 60 మార్క్స్ జేబులో ఉన్నాయో, విల్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ గెట్స్ టఫ్ ఫర్ యూ? నో, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ యూ కెన్ ఈజీలీ గో త్రూ, whereas now the real competition lies in the mains examination only. Now ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఒక్కొక్క పేపర్ చూద్దాం, ఏ రకంగా ట్రెండ్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఇంపార్టెంట్ చేయాలి. అసలు సార్ 4 ఎగ్జామినేషన్స్ అయ్యాయి, ఏమైనా క్వశ్చన్స్ రిపిటేషన్ ఉన్నాయా? నౌ లెట్స్ సీ. ద ఫస్ట్ పేపర్ ఏంటిది? జనరల్ ఎస్సే. జనరల్ ఎస్సేలో మనకి 3 డిఫరెంట్ సెక్షన్స్ ఇస్తారు. దాంట్లో ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ టాపిక్ మీద 2 times ఇచ్చారు, అండ్ ఎకానమీ రిలేటెడ్ టాపిక్ మీద ఏమో 3 times ఇచ్చారు. సో ఏంటి, ఏదైనా టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ ఎకానమీ రిలేటెడ్ చెప్పండి, రీసెంట్ టైమ్స్లో ఉన్నది $5 trillion ఎకానమీ, రైట్? $5 trillion ఎకానమీ ఆర్ ఇండియాస్ రెసిలియన్స్. ఎందుకంటే మనకి ఎకనామిక్ సర్వేలో ఒక టాపిక్ ఇచ్చారు, ఎకనామిక్ పాలసీ అన్సర్టనిటీ అని. ఎకనామిక్ పాలసీ అన్సర్టనిటీ అని ఒక టాపిక్ ఇచ్చి దాంట్లో క్లియర్గా చెప్పింది ఏంటంటే 2008లో యుఎస్ డిప్రెషన్ వచ్చింది, దాని తర్వాత 2013లో పాలసీ పెరాలసిస్ వచ్చింది. 2013లో పాలసీ పెరాలసిస్ అంటే చాలా స్కామ్స్ బయటకు వచ్చాయి. 2016 to 18 ఏమో ట్విన్ బ్యాలెన్స్ షీట్ డెఫిసిట్ ప్రాబ్లం, అంటే మన కంపెనీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి. 2019లో కోవిడ్ వచ్చింది, ఇప్పుడేమో యుక్రెయిన్ రష్యా వార్ నడుస్తుంది, ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ నడిచింది, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ నడుస్తుంది, యుఎస్ ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఎంత జియో పొలిటికల్ షాక్స్, ఇన్ని డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ తర్వాత కూడా ఇండియా ఈజ్ ద ఓన్లీ బ్రైటెస్ట్ స్టార్ విత్ ఎ రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఆఫ్ 7.6%. అంటే ఇన్ని షాక్స్ తగిలిన తర్వాత కూడా హౌ డిడ్ ఇండియా యాక్చువల్లీ మేడ్ త్రూ? ఎందుకంటే బికాజ్ ఆఫ్ ద రెసిలియన్స్ ఆఫ్ ఇట్స్ ఎకానమీ, రైట్? ఆ రెసిలియన్స్ ఏ రకంగా చూపెట్టిన ఇలాంటి షాక్స్ టైంలోనే అన్ని ఎకానమీస్ ఎఫెక్ట్ అయినాయి. డూ యూ నో, ఆఫ్టర్ కోవిడ్ ఇండియా ఈజ్ ద ఫస్ట్ నేషన్ దట్ రికవర్డ్ ఫ్రమ్ ద ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్ బికాస్ ఆఫ్ ఇట్స్ డొమెస్టిక్ మార్కెట్. మన డొమెస్టిక్ మార్కెట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల, ఆ టైంకి జిఎస్టీ కూడా లాంచ్ అవ్వడం వల్ల ఇండియా అనేది కోవిడ్ నుంచి డైరెక్ట్గా చాలా ఈజీగా రికవర్ అవ్వగలిగింది. ఈవెన్ నౌ ద వెస్టర్న్ ఎకానమీస్ లైక్ ఫ్రాన్స్ ఇట్ డిడ్ నాట్ రికవర్ యెట్. అంటే అంత ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో నౌ దీని మీద క్వశ్చన్ అడగచ్చా, హౌ డిడ్ ఇండియాస్ ఎకానమిక్ రెసిలియన్స్ అనే క్వశ్చన్ అడుగుతారు. అడిగినప్పుడు ఏంటి, క్లియర్గా మీకు ప్రీవియస్ క్వశ్చన్స్లో ఎకానమీ టాపిక్ ఖచ్చితంగా టచ్ చేస్తారు అన్నప్పుడు ఈ టాపిక్స్ మీద మీరు ఎక్కువ ప్రిపేర్ అవుతారు. దట్స్ హౌ యువర్ క్వశ్చన్స్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ప్రిపరేషన్. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ చూడండి, జెండర్ ఈక్వాలిటీ, వాటర్ కన్జర్వేషన్. ఈ 2 టాపిక్స్. జెండర్ ఈక్వాలిటీ అనేది ఖచ్చితంగా ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎప్పుడు కూడా జెండర్ ఈక్వాలిటీ సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ ఇస్తూనే ఉంటారు. 2017, 2023, వేరాజ్ వాటర్ కన్జర్వేషన్ 2025. సెక్షన్ 3లో టూరిజం ఎక్కువ రిపీట్ అయ్యింది. 2017లో వచ్చింది, 25లో వచ్చింది. పాండమిక్ అనేది 2020లో వచ్చింది, 25లో వచ్చింది. 2 సార్లు పాండమిక్ అనేది వచ్చింది. సో ఈ టాపిక్స్ మీద మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ అని ఇస్తారు. When it comes to paper 2, history and culture of India, history and culture of Andhra Pradesh, then geography of India and Andhra Pradesh. 3 సెక్షన్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ సెక్షన్ తీసుకుందాం. మీకు ఏ టాపిక్ ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లోనే వచ్చింది?
ఫస్ట్ టాపిక్ ఏంటిది? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 2017, 2020, 23, 25 అంటే ఏంటి? దట్ ఈస్ ద క్వశ్చన్ విచ్ విల్ బి కమింగ్ ఎవ్రీ ఇయర్. సో ఈసారి మీరు ప్రిపేర్ అవుతారా? ప్రిపేర్ అవుతుంది క్వశ్చన్ ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి స్టాక్ క్వశ్చన్ అది ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఈవెన్ డూ యూ నో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో కూడా ఎవ్రీ ఇయర్ దే విల్ బి ఆస్కింగ్ వన్ క్వశ్చన్ పర్టికులర్లీ ఫర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. బీట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ఫీచర్స్ అడగచ్చు, బీట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి వేదిక్ కల్చర్కి మధ్య డిఫరెన్సెస్ అడగచ్చు. రైట్, దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్ వేర్ యూ కెన్ స్కోర్ ద మార్క్స్ వెరీ ఈజీలీ ఆఫ్టర్ ఫాలోయింగ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నెక్స్ట్ చూడండి, బుద్ధిజం. ఎస్, శివాజీ. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే గ్రూప్ 1 సిలబస్ చూసినప్పుడు విజయనగర సామ్రాజ్యం ఎస్ చాలా బాగా చదువుతాం, మిడివల్ ఇండియా, అలాగే కాకతీయ ఎస్ బాగా చదువుతాం, మొఘల్స్ బాగా చదువుతాం. కానీ వాళ్ళు దేని నుంచి ఇస్తున్నారు? శివాజీ. ఒక చిన్న టాపిక్ ఉంది శివాజీ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ అని, దాని నుంచే రిపీటెడ్గా 3 సార్లు ఇచ్చారు. 2017, 20, 23 3 సార్లు శివాజీ మీద టాపిక్ ఇచ్చారు. అంటే ఇక్కడ మీరు ఏం చేయాలి? ప్రతి టాపిక్ కూడా తీసుకుని అది వస్తుందా రావట్లేదు, దాని ఫ్రీక్వెన్సీ ఎంత అని చూసుకుని దానికి తగ్గట్టు నోట్స్ చేసుకోవాలి. అండ్ డూ యూ నో వాట్ ఈస్ రివర్స్ ఇండియన్ టెక్నిక్? వాట్ వీ యాక్చువల్లీ టెల్ ఎవ్రీవన్. రివర్స్ ఇండియన్ టెక్నిక్ అంటే ఏంటి తెలుసా? ముందు మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుని మనం సిలబస్లో ఏది ప్రయారిటీ చేసుకోవాలి, ఏది తక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? టైం మేనేజ్మెంట్ అనేది ఎఫెక్టివ్గా చేయొచ్చు. అండ్ యూ కెన్ రిమూవ్ ద అన్నెసెసరీ టాపిక్స్. ఇప్పుడు ఇక్కడ ఈ టాపిక్ చూసినప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఖచ్చితంగా ఎక్కువ టైం ఇవ్వాలి మీరు. అండ్ ఖాళీ భాగంలో ఏమున్నాయి, లోతల్లో ఏమున్నాయని ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు, బికాజ్ చాలా ఇన్డెప్త్గా చదవాలి అది. సో దట్స్ హౌ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విల్ హెల్ప్ అస్. అందుకే మేము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కూడా. అండ్ దెన్ చోలాస్, రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్, రోల్ ఆఫ్ నేషనల్ లీడర్స్, ఎంకే గాంధీ, మహాత్మా గాంధీ, శాతవాహనస్, విజయనగర, ఫార్మేషన్ ఆఫ్ ఏపీ, సోషల్ రిఫార్మర్స్, తెలుగు లాంగ్వేజ్, రోల్ ఆఫ్ మిషనరీస్. అంటే ఇక్కడ మనకి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ఒక 12 క్వశ్చన్స్ అయితే ఐడియా వచ్చేసింది కదా. అంటే ఈ 12 క్వశ్చన్స్ స్టాక్ చేసుకొని మనకు దీనికి సంబంధించి ఒక 3-4 క్వశ్చన్స్ రాసుకుంటే ఏమవుతుంది? ఈజీగా మనం అక్కడికి వెళ్ళి పెర్ఫామ్ చేయొచ్చు. రైట్, దట్ ఈస్ హౌ దిస్ పేపర్ విల్ హెల్ప్ యూ. నెక్స్ట్ సెక్షన్ 3 జాగ్రఫీ దగ్గరికి వద్దాం. జాగ్రఫీలో మనకు ఉండే టాపిక్సే తక్కువ. రిలీఫ్ ఫీచర్స్ అంటారు, మాన్సూన్ అంటారు, మినరల్స్ అంటారు, హ్యూమన్ జాగ్రఫీ, ఈ 4. ఇక్కడ మీరు చూడండి జాగ్రఫీ ఫీచర్స్ ఏంటివి? రూరల్ అర్బన్ పాపులేషన్, హ్యూమన్ క్రైటీరియా ఏ రకంగా ఉంది, ప్రైమరీ సెక్టర్, ట్రైబల్ పాపులేషన్, డ్రాట్. రైట్, ఇవే ఈ టాపిక్సే మీకు జాగ్రఫీలో ఉండేవి, అవే బేసిక్గా కవర్ చేస్తారు. కానీ ఏంటి, మ్యాక్సిమం స్టూడెంట్స్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఇచ్చారు, జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. జాగ్రఫీ ఒక టాపిక్కే చాలా పెద్దది, ఇండియా చదవాలి, ఆంధ్రప్రదేశ్ చదవాలి. అండ్ నాకు వచ్చే మార్క్స్ ఎన్ని? 50 మార్క్స్. వేరే హిస్టరీ ఏంటి, నేను హిస్టరీ ఆఫ్ ఇండియాకి 50 వస్తాయి, హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 50 వస్తాయి. అప్పుడు జాగ్రఫీకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్. కానీ వెన్ ఎవర్ యూ సీ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూ విల్ గెట్ టు నో వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ నీడ్ మోర్ ప్రిఫరెన్స్. అప్పుడు ఈజీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. దెన్ పేపర్ 3. పేపర్ 3లో స్టాక్ క్వశ్చన్ ఒకటి చెప్తాను. ఫినాన్స్ కమిషన్ 2017లో వచ్చింది, 23లో వచ్చింది, 25లో వచ్చింది, 3 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్, అరే పేపర్ 4లో కూడా ఫినాన్స్ కమిషన్ ఇచ్చారా? 3 టైమ్స్. అంటే ఫినాన్స్ కమిషన్ అనే టాపిక్ ఏదైతే ఉందో మరి పేపర్ 3లో అడిగారు, పేపర్ 4లో అడిగారు. ఎందుకలా? రెండిట్లోనే ఎందుకు ఒకే క్వశ్చన్ రిపీట్ చేస్తాడు? అక్కడ ఏంటి అంటే ఫినాన్స్ కమిషన్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, హౌ ఈజ్ ఇట్, దాని పవర్స్ ఏంటి, దాని ఫంక్షన్స్ ఏంటి, దాని కాన్స్టిట్యూషన్ ఏంటి, అండ్ యాజ్ ఆఫ్ నౌ ఏ ఫినాన్స్ కమిషన్ నడుస్తుంది అది తెలుస్తుంది. వేరేజ్ ఎకానమీ పేపర్ యూ విల్ బి స్టడీయింగ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద ఫినాన్స్ కమిషన్. హారిజంటల్ డెవల్యూషన్ అంటే ఏంటి, వెర్టికల్ డెవల్యూషన్ అంటే ఏంటి, ఎందుకు 41% అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది, రైట్, ఏ రకంగా సెంటర్ యొక్క రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి, లోకల్ బాడీస్కి ఏ రకంగా గ్రాంట్స్ వల్ల అవి ఇంప్రూవ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఫినాన్స్ కమిషన్ క్వశ్చన్స్ ఇన్ ద ఎకానమీ పేపర్. అంటే ఏంటి, యూ విల్ బి రీడింగ్ సమ్ టాపిక్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ వన్ డైమెన్షన్, ఫ్రమ్ మల్టిపుల్ డైమెన్షన్స్. సపోజ్ లెట్స్ సే అర్బనైజేషన్ అనే టాపిక్ ఇస్తాను. అర్బనైజేషన్ అనే టాపిక్ జాగ్రఫీలో అడుగుతారా? ఎస్ అడగచ్చు. అర్బనైజేషన్. అండ్ ఎకానమీలో అడుగుతారా? ఎస్ అడగచ్చు. అండ్ సొసైటీలో అడుగుతారా? డెఫినెట్లీ అడగచ్చు. సో ఇప్పుడు ఒక టాపిక్ ఇన్ని విధాలుగా అడుగుతున్నప్పుడు ఇన్ని పర్స్పెక్టివ్స్లో మనం ఆన్సర్ రైటింగ్ అనేది కూడా చేయాలి ఆ టాపిక్ సంబంధించి. లైక్ వైజ్ మైగ్రేషన్ కావచ్చు, ఇవన్నీ క్వశ్చన్స్ కూడా డిఫరెంట్ టాపిక్స్ మీద మనం ఆన్సర్స్ అనేవి రాయగలగాలి. అండ్ దెన్ మనం మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. ఫెడరల్ సిస్టమ్. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మినిమం 3 years అనేవి అడిగారు.
ఫెడరల్ సిస్టమ్ కావచ్చు, 73rd 74th కావచ్చు, ఇంటర్ స్టేట్ కౌన్సిల్, జ్యుడిషియల్ రివ్యూ, గవర్నర్, పిఐఎల్, లెజిస్లేటివ్ కౌన్సిల్స్. కానీ సెక్షన్ 2లోకి వచ్చేసి చూడండి, చాలా బేసిక్. అంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి ఆ క్వశ్చన్స్ తప్ప వేరే టచ్ చేయరు. లెట్స్ సే ఆర్టీఐ యాక్ట్, అందరికీ తెలుసు ఆర్టీఐ యాక్ట్ ఉందని, ఈజీగా రాయగలం, అవునా? కానీ ఎందుకు చాలామందికి ఈ పర్టికులర్ సెక్షన్లో చాలా తక్కువ మార్క్స్ వస్తున్నాయి? ఈవెన్ టాపర్స్ కూడా చెప్పడం ఏంటంటే, సార్ నాకు అక్కడ తగ్గినాయి, అందువల్ల నాకు డీసీ రాలేదు. ఒకటేమో ఈ పేపర్, ఒకటేమో ఎథిక్స్ 3rd సెక్షన్, ఒకటేమో ఎన్విరాన్మెంట్. ఇవి ఎందుకంటే మన ప్రిపరేషన్లో మనం బేసిక్గా 4 పిల్లర్స్ ఆఫ్ ప్రిపరేషన్కి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. దే ఆర్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ. అవే రిపీటెడ్గా చదువుతాం. కానీ మనం మర్చిపోయేది ఏంటంటే సెక్షన్ 2కి 50 మార్క్సే, సెక్షన్ 1కి 50 మార్క్సే. మీకు కాన్స్టిట్యూషన్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారో ఇక్కడ గవర్నెన్స్ కూడా అన్ని క్వశ్చన్స్ అడుగుతారు, రైట్? అండ్ గవర్నెన్స్ ఎందుకు మీరు ఎక్కువ చదవాలి? ఎందుకంటే కాన్స్టిట్యూషన్ మీరు తెలిస్తేనే, పర్టికులర్గా ఫినాన్స్ కమిషన్ గురించి తెలిస్తేనే రాయగలరు. కానీ ఆర్టీఐ ఏది తెలిస్తే అది రాసేస్తారు. కానీ అక్కడ మనం ఏం చేయాలి? ఏదైతే ఆర్టీఐ యాక్ట్ ఉందో, రీసెంట్ జడ్జిమెంట్స్ ఏంటివి, రీసెంట్గా రిపోర్ట్స్ ఏంటివి, ఎగ్జాంపుల్స్ ఏంటివి, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ స్పెసిఫిక్గా రాయాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ సెక్షన్ 2 ఈజ్ స్పెసిఫిసిటీ. స్పెసిఫిసిటీ. ఓకే, ఎందుకు స్పెసిఫిసిటీ అనేది ఇంపార్టెంట్? జనరల్గా మీ అందరికీ గుడ్ గవర్నెన్స్ తెలుసు. గుడ్ గవర్నెన్స్ అంటే రాయగలరా ఆన్సర్ ఈజీగా? వాట్ ఈజ్ గుడ్ గవర్నెన్స్? బికాస్ వేర్ ద సర్వీస్ డెలివరీ ఈజ్ గుడ్, వేర్ ద లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ఫాలోడ్, వేర్ ద కస్టమర్ ఈజ్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్. అందరు రాయగలరు. కానీ ఇదే గుడ్ గవర్నెన్స్ క్వశ్చన్ అనేది రిపీటెడ్గా ఇస్తూ ఉంటాడు. దానికి మనం ఏ రకంగా రాస్తాం ఆన్సర్? ఫర్ గుడ్ గవర్నెన్స్కి ఏ మెకానిజమ్స్ ఉన్నాయి, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ అనేది వన్ ఆఫ్ ద గుడ్ గవర్నెన్స్ మెజర్, ఏ రకంగా ఇండియాలో ప్రగతి, ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అనేది ఏ రకంగా గుడ్ గవర్నెన్స్ మెజర్. అంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఎక్కువ డిస్కస్ చేస్తూ రాయాలి. వెన్ యూ హ్యావ్ మోర్ ఎగ్జాంపుల్స్, దట్ ఈస్ కాల్డ్ బీయింగ్ స్పెసిఫిక్. వెన్ యూ డోంట్ రైట్ ఎగ్జాంపుల్స్ అండ్ రైట్ ఓన్లీ స్టేట్మెంట్స్, దట్ ఈస్ కాల్డ్ బీయింగ్ జెనరిక్. యు ఆర్ ఎ గుడ్ బాయ్, ఇట్ ఇస్ ఎ జెనరిక్. ఆర్ లైక్ లెట్స్ మీ పేరేంటి? ఆసియా. యా, ఆసియా ఈజ్ ఎ గుడ్ గర్ల్. అంటే ఐఎమ్ బీయింగ్ స్పెసిఫిక్ దట్ షీ ఈజ్ ఎ గుడ్ గర్ల్. సో దట్ ఈస్ హౌ యువర్ ఆన్సర్ షుడ్ బి ఇన్ దిస్ పర్టికులర్ సెక్షన్. ఇన్ జనరల్ అలాగే ఉండాలి, కానీ ఈ సెక్షన్కి అది ఇంకా ఇంపార్టెంట్ అది. అండ్ దెన్ కమ్స్ ద 3rd సెక్షన్. చాలామంది ఏంటంటే ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ అండ్ వాల్యూస్ అంటే ఏంటి, యాటిట్యూడ్ అంటే ఏంటి, అందరూ కూడా ఏంటి జర్నలిస్టిక్గా రాసేస్తుంటారు. కానీ మీకు సెక్షన్ 2లో ఎగ్జాంపుల్స్ ఎక్కువ యూజ్ అయ్యి, పాలసీస్ ఎక్కువ యూజ్ అయ్యి, డిఫరెంట్ స్కీమ్స్కి ఎక్కువ యూజ్ అవుతాయి. అలాగే డిఫరెంట్ మెకానిజమ్స్ లైక్ ప్రగతి కావచ్చు, వాట్సాప్ గవర్నెన్స్ కావచ్చు, ఇవి ఎక్కువ యూజ్ అయితే మీకు ఎథిక్స్లో కేస్ స్టడీస్, ఈ కేస్ స్టడీస్ అనేవి ఎక్కువ యూజ్ అవుతాయి. సపోజ్ లెట్స్ సే పొలిటికల్ యాటిట్యూడ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏదన్నా సపోజ్ లెట్స్ సే ఒక ఎమ్మెల్యే రిపీటెడ్ షిఫ్టింగ్ అవుతున్నాడు, అది పేపర్లో ఉంది. ఏంటి, టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళిపోయాడు, బీజేపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు, కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీడీపీకి వచ్చాడు. మీకు న్యూస్లో అది ప్రతిరోజు ఉంటూనే ఉంటుంది. అదేంటి, మీరు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ చదివి, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్ అనేది మీరు కేస్ స్టడీగా మెన్షన్ చేశాను అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? యు ఆర్ యాక్చువల్లీ రిఫరింగ్ టు ద కరెంట్ కంటెక్స్ట్ విచ్ ఈజ్ హ్యాపనింగ్ టు ద స్టాటిక్ కాన్సెప్ట్. ఇక్కడ మీకు ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఇన్ పబ్లిక్ అడ్మిషన్, సపోజ్ లెట్స్ ఏదైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నారు, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ యూనిక్ ఇనిషియేటివ్ ఒకటి స్టార్ట్ చేశారు. ఆ యూనిక్ ఇనిషియేటివ్ వల్ల మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కేరళ ఈజ్ ద లిటరేట్ స్టేట్, వేర్ డిజిటల్ లిటరసీలో కూడా కేరళ ఈజ్ ద టాప్ స్టేట్. ఇట్ హ్యాస్ అచీవ్డ్ 100% డిజిటల్ లిటరసీ. వేరేజ్ ఇండియా చూసుకుందాం, ఇండియాలో కూడా దానికి సంబంధించి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది, ఎప్పటి నుంచో రన్ అవుతుంది. ఏంటి, జీ దిశ, గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్. ఆ జీ దిశ కూడా అదే కంప్యూటర్ లిటరసీ. కానీ ఇండియా ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయింది, కేరళ ఎందుకు సక్సెస్ అయింది? దట్ ఈస్ వాట్ ద కేస్ స్టడీ కదా. సరే, ఇండియా సక్సెస్ అవ్వలేకపోయింది, అది కేరళలో సక్సెస్ అయింది. ఏ విధంగా సక్సెస్ అయింది? మనం ఏమనుకున్నాం, ఇండియా వైడ్గా లిటరసీ, డిజిటల్ లిటరసీ కావాలంటే ఖచ్చితంగా కంప్యూటర్ కావాలి అంటే డిసైడ్ అయ్యి కంప్యూటర్ లిటరసీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు వాళ్ళు. హూ ఆర్ ద వర్కర్స్ హూ ఆర్ యాక్చువల్లీ ఇంప్లిమెంటింగ్ ద ప్రోగ్రామ్. వేర్ యాజ్
కేరళలో ఏం చేశారు, ఈ కుటుంబశ్రీ వర్కర్స్ అని దాన్ని ఏమంటారు, లోకల్ గవర్నమెంట్ ఏవైతే ఉందో కుటుంబశ్రీ వర్కర్స్ అంటారు. ఆ కుటుంబశ్రీ వర్కర్స్ ఏం చేశారు, దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ మొబైల్ బేస్డ్ డిజిటల్ లిటరసీ రాదర్ దాన్ కంప్యూటర్ బేస్డ్ డిజిటల్ లిటరసీ. అప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది, వాళ్ళకి ఏం కావాలి, పేమెంట్స్ చేయడం రావాలి, వాట్సాప్ మెసేజ్ చేయడం రావాలి, కంప్లైంట్స్ ఫైల్ చేయడం రావాలి, ఈ సేవ అప్లికేషన్ చేయడం రావాలి. ఇది ఫోన్లో ఈజీగా కదా, ఫోన్లో నేర్పించారు. అప్పుడు ఏమైంది, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకున్నారు. So that's how Kerala became a digitally literate state, whereas other states or even India failed to actually become a digital literate state. అర్థమైందా? అంటే ఇదేంటిది, దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కేస్ స్టడీ. లైక్వైజ్ మీరు డిఫరెంట్ కేస్ స్టడీస్, డిఫరెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఏం చేస్తున్నారు, డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, డిఫరెంట్ సీఎంస్ ఏం చేస్తున్నారు, కొత్త ఇనిషియేటివ్స్ ఏమున్నాయి. అసలు వాట్సాప్ గవర్నెన్స్ ఈజ్ ద బెస్ట్ ఇనిషియేటివ్ విచ్ వాజ్ బ్రాట్ రీసెంట్లీ. దాని మీద లాస్ట్ ఇయర్ క్వశ్చన్ అడిగేశాడు. అంటే ఏంటి, వాట్సాప్ గవర్నెన్స్ ఏ రకంగా మనకి హెల్ప్ అవుతుంది, బికాజ్ ఎవ్రీ వన్ హ్యాస్ ద వాట్సాప్. అది ఈజీగా గుడ్ గవర్నెన్స్ మెకానిజం కింద మనం రెఫర్ చేయొచ్చు. దట్స్ హౌ యూ నీడ్ టు రైట్ ద కేస్ స్టడీస్. యా, అండ్ దెన్ అకౌంటబిలిటీ అండ్ సైబర్ క్రైమ్ మెజర్స్. ఇవన్నీ కూడా చాలా ప్రతిరోజు మనం చూసేవి. బట్ వెన్ దే బికమ్ స్పెసిఫిక్, when you write case studies they become specific in nature. అందుకే ఎథిక్స్ మీరు చదివేటప్పుడు బేసిక్ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు రాస్తారు, కానీ కేస్ స్టడీస్ రాసిన వాళ్ళకి మాత్రమే మార్క్స్ అనేవి బాగా వస్తాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, నెక్స్ట్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఫినాన్స్ కమిషన్ మనం ఆల్రెడీ చూసాము. పబ్లిక్ డెట్, డెఫిసిట్స్, మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీస్, ఎకనామిక్ రిఫార్మ్స్. ఏ టాపిక్ ఎక్కువ అడుగుతున్నారు, ఉమెన్ ఎంపవర్మెంట్, పోవర్టీ. అంటే ఇవన్నీ కూడా సోషల్ సర్వీసెస్ మీద ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారు. వేర్ యాజ్ మానిటరీ పాలసీ అండ్ ఫిజికల్ పాలసీస్ దే హ్యావ్ గివెన్ ప్రిఫరెన్స్ బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ ఉమెన్ ఎంపవర్మెంట్. ప్రతి సంవత్సరం ఉమెన్ ఎంపవర్మెంట్ ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ అదే క్వశ్చన్ లాస్ట్ రిపీట్ 2022లోను 2023లో ఒకేలాగా అడిగారు క్వశ్చన్. సో అలాంటి క్వశ్చన్స్ అనేవి మనకు కొంచెం ఇంపార్టెంట్, రైట్. దెన్ అండ్ ఈ పబ్లిక్ డేటా మీకు ప్రతి సంవత్సరం వస్తుంది. ఎందుకు, బికాజ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆఫ్టర్ గెటింగ్ బైఫర్కేటెడ్ దే ఆర్ ఫేసింగ్ హ్యూజ్ పబ్లిక్ డెట్ క్రైసిస్. వెన్ ఇండియా ఈజ్ యాక్చువల్లీ రెడ్యూసింగ్ ద పబ్లిక్ డెట్. ఇప్పుడు ఇండియా ఏంటి 55.1% తీసుకొచ్చింది డెట్ అనేది. అదే 2031 కల్లా 50% తీసుకోవడానికి ట్రై చేస్తుంది. వేరే స్టేట్స్ ఏం చేస్తున్నాయి, రెవెన్యూ సర్ప్లస్ ఉన్న స్టేట్స్ అన్నీ కాస్త రెవెన్యూ డెఫిసిట్గా మారిపోతున్నాయి. తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత స్టిల్ ఈవెన్ 2020 వరకు కూడా ఇట్ ఈస్ ఎ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్. రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అవ్వడం వల్ల ఏమైంది, ఆయన ఆ అమౌంట్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడేమైంది, ఈ 6 ఏళ్లలో తీసుకొచ్చి రెవెన్యూ డెఫిసిట్ చేసేసారు, డిఫరెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ ఆఫ్ పబ్లిక్ డెట్. ఈ పబ్లిక్ డెట్ మీద ప్రతి సంవత్సరం తెలంగాణ గ్రూప్ 1లో కావచ్చు, ఏపీ గ్రూప్ 1లో కావచ్చు, ప్రతి సంవత్సరం ఒక క్వశ్చన్ అనేది గ్యారంటీగా పడుతుంది, రైట్. దెన్ వేరియస్ కారిడార్స్ ఇన్ ఏపీ, పీడిఎస్, స్మార్ట్ సిటీస్, ఎనర్జీ సెక్టర్. నౌ కమ్ సైన్స్ టెక్నాలజీ అన్నాను. సార్ ఈ గవర్నెన్స్ ఇక్కడ ఎందుకు అడిగారు సార్, ఈ గవర్నెన్స్ అక్కడ కదా అడగాల్సింది, ఏంటి సెక్షన్ 2 ఆఫ్ పేపర్ 3లో కదా అడగాల్సింది, అక్కడ సైబర్ క్రైమ్ కూడా అడిగారు, మళ్ళీ ఇక్కడ కూడా ఎందుకు సార్ అడగడం అంటే, ఎస్ అక్కడేమో ఇంప్లిమెంటేషన్, వేరేజ్ ఇక్కడేమో డిఫరెంట్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్, దెర్ ఇస్ ఎ డిఫరెన్స్, రైట్. సో ఒక టాపిక్ మీద డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి, అందుకే ఆ టాపిక్ అనేది యూనిక్ పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా చూడకూడదు. ప్రతి టాపిక్ కూడా మల్టీ డైమెన్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగానే మనం ప్రిపేర్ అవ్వాలి. నో వేస్ట్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, జెనెటిక్ ఇంజనీరింగ్, ఐపీఆర్. అంటే ఇక్కడ ప్రతి క్వశ్చన్ కూడా 4 years అడిగినవి. అంటే ఇక్కడ ఏంటిది, మీకు కొన్ని స్టాక్ క్వశ్చన్స్ లైక్ గవర్నెన్స్, ఇస్రో, ఎనర్జీ రిసోర్సెస్, సైబర్ క్రైమ్ ఇక్కడ అడిగారు, పేపర్ 3లోనూ అడిగారు. దెన్ జెనెటిక్ ఇంజనీరింగ్, మైక్రో ఆర్గానిజమ్స్, ఐపీఆర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్. ఈ క్వశ్చన్స్ చదువుకుంటే మీకు మినిమం 5 questions వస్తాయి మినిమం. సో 5 questions వస్తే 50 marks ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఈజీలీ. ఎందుకంటే ప్రతి సంవత్సరం వాడు ఈ పర్టికులర్ ప్యాటర్న్లో అడుగుతూనే ఉన్నాడు, రైట్. దిస్ ఈజ్ హౌ యూ సీ వాట్ టాపిక్స్ ఆర్ టు బి కాన్సన్ట్రేటెడ్ అండ్ వాట్ టాపిక్స్ ఆర్ టు బి లెస్ కాన్సన్ట్రేటెడ్, నాట్ ఇగ్నోర్డ్. అంటే ఏంటి, లెట్స్ సే ఒక టాపిక్ ఫండమెంటల్ రైట్స్, ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి.
వేరే పొలిటికల్ పార్టీస్ అసలు క్వశ్చన్స్ ఏమీ రాలేదు, ఒక 1 క్వశ్చనే వచ్చింది. దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? ఫండమెంటల్ రైట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ అలానే పొలిటికల్ పార్టీస్ చదవడం మానేస్తారా? మానేయరు. ఇది 10 hours చదివితే ఇది 2 hours చదువుతారు. సో దట్ యూ నీడ్ టు గెట్ ద ఓవరీ ఆఫ్ దిస్ టాపిక్ ఆల్సో. ఎందుకంటే ఏ టాపిక్స్ అయితే మీకు రాలేదో దోస్ టాపిక్స్ ఆర్ ద ఇంటర్లింక్స్ బిట్వీన్ 2 topics. అదొద్దా ఆ ఇంటర్లింకింగ్ అనేది మనం ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు. ఆ ఓవరీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ దట్స్ వై ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సేస్ ద ప్రయారిటైజేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. అంటే ఒక టాపిక్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ ఏదో క్వశ్చన్ అడిగారు, ఒక్కసారి ఆ క్వశ్చన్ అడ్రస్ చేద్దాం. సార్ తెలంగాణ గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి, ఏపీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వచ్చు. ఆబ్వియస్లీ లాస్ట్ టైం కూడా మీకు తెలుసా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, ఐ థింక్ మొన్న కూడా చెప్పినట్టున్నాను. తెలంగాణ గ్రూప్ 1 టాపర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మి గారు, ఆవిడే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 2026లో కూడా టాపర్. ఎలా వచ్చారు అంటే మనకు ఖచ్చితంగా ఓన్లీ 5% వేరే స్టేట్కి ఓన్లీ 5%. కానీ ఆ 5% అనేది అన్రిజర్వ్డ్. అంటే మీకు 100 పోస్టులు వేస్తే 5 పోస్టులకు మాత్రమే మీరు ఎలిజిబుల్. అంటే ఏంటి, టాప్ 5లో ఖచ్చితంగా రావాలి వేరే స్టేట్లో. ఆ రకంగా అయితే మీరు ప్రిపేర్. లాస్ట్ టైం 563 పోస్టులు వేసారు తెలంగాణలో, ఏపీ వాళ్ళు రాశారు. ఈ 25లో ఒక 5 members ఏపీ వాళ్ళు ఉన్నారు. సో మీరు పక్క స్టేట్కి ఖచ్చితంగా రాయొచ్చు. ఏపీ వాళ్ళు తెలంగాణది రాయొచ్చు, తెలంగాణ వాళ్ళు ఏపీది రాయొచ్చు. కానీ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఈజ్ సమ్వాట్ లెస్సర్ బికాజ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నౌ ఇక్కడ చూద్దాం. ఈ 550 మార్క్స్ అనేవి ఆవిడకే. అండ్ ఇది తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించింది. తెలంగాణ గ్రూప్ 1 అనేది 6 papers ఉంటాయి 900 మార్క్స్కి. 500 ఎంతమందికి దాటినాయి? అరౌండ్ 50 members దాటినాయి. అంటే 550 అనేది 61% వస్తే మీకు 550 అనేవి వస్తాయి. 61%. వేరాస్ ఒక్కసారి ఏపీ చూద్దాం. ఏపీది 2026 ఇంకా రిలీజ్ చేయలేదు మార్క్స్ లిస్ట్. 2023 చూద్దాం. ఎవరైతే డిప్యూటీ కలెక్టర్స్ అయ్యారో, ఎవరైతే డిఎస్పీ అయ్యారో ఇంక్లూడింగ్ భానుశ్రీ గారు 525.25. అంటే 525.25 ఓన్లీ మెయిన్స్ మార్క్సా? నో, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ 72 మార్క్స్ తీసేసేయండి. ఓకే, లెట్స్ సే 525 మైనస్ 75 తీసేసేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 500, 453 వేసుకోండి. 450 వేసుకోండి. 5 పేపర్స్ ఒక్కొక్కటి 450. అంటే ఒక పేపర్లో ఎంత? 5 పేపర్స్, ఒక్కొక్క పేపర్ 450, 90. అంటే ఒక పేపర్లో 90 మార్క్స్. అలా ప్రతి పేపర్ కూడా 90 మార్క్స్ వస్తే యూ విల్ బి టాపర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. 90 మార్క్స్ ఒక పేపర్లో రావాలి అంటే జర్నలిస్ట్ పక్కన పెట్టండి. పేపర్ 2 నుంచి పేపర్ 5 వరకు ఒక పేపర్ 90 రావాలంటే ఎన్ని క్వశ్చన్స్ రాయాలి మీరు? 15 questions. 90 అంటే ఒక క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ రావాలి? 15 అంటే 6 మార్క్స్ రావాలి ఒక క్వశ్చన్కి. అంటే ఒక క్వశ్చన్కి 6 మార్క్స్ రావడం ఎంత కష్టం అర్థమైందా? ఒక క్వశ్చన్కి 6 మార్క్స్ రావడం అనేది అంత కష్టం, రైట్? ఒకవేళ ప్రతి క్వశ్చన్కి 6 మార్క్స్ వేయడు కదా. అంటే హైయెస్ట్ ఎంత వేసి ఉంటారు? 7 మార్క్స్ అనేవి హైయెస్ట్ వేసి ఉంటారు. సో 7 మార్క్స్ అయినా పడాలి. కొన్ని క్వశ్చన్స్కి 5 మార్క్స్ అనేవి పడి ఉంటాయి లాస్ట్ క్వశ్చన్స్లో. సో ఆన్ అన్ యావరేజ్ యూ నీడ్ టు గెట్ 6 మార్క్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్ అండ్ ఈచ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ యూ నీడ్ టు గెట్ 90 మార్క్స్. దెన్ ఓన్లీ యూ విల్ బి ద టాపర్. సపోజ్ లెట్స్ సే మనకి డిఎస్పీస్లో లాస్ట్ చూద్దాం 443. దాంట్లో ఒక 70 మార్క్స్ అనేవి ఇంటర్వ్యూకి వేసుకుందాం. 70 మార్క్స్ తీసేస్తే ఎంత? 373. 370/5 75 మార్క్స్. అంటే ఏంటి, మీకు ప్రతి పేపర్లోనూ యావరేజ్గా అందరికీ వచ్చినట్టు రావాలి. అండ్ ఒక పేపర్లో 90. సో అన్ని పేపర్స్ 90 రావడం కష్టం కదా. ఒక పేపర్లో 75 ఇస్తే ఇంకొక పేపర్ ఖచ్చితంగా 100 రావాలి, రైట్? అర్థమవుతుందా? ఓరే మీకు అందుకే 5 పేపర్స్ ఉన్నాయి అంటే జర్నలిస్ట్ అందరికీ ఈక్వల్గా రావాలి. ఓకే, మిగతా 4 పేపర్స్ ఉన్నాయి. ఎకానమీ సబ్జెక్ట్ ఉంది, పాలిటీ సబ్జెక్ట్ ఉంది, ఎస్ఎన్టీ ఉంది. మీకు ఏదో ఒక సబ్జెక్ట్లో చాలా ఎక్కువ మార్క్స్ రావాలి, రైట్? అండ్ దట్ విల్ బి కాంపన్సేటింగ్ యువర్ లెస్సర్ నోన్ సబ్జెక్ట్. అదవుతుందా? సపోజ్ నాకు ఎకానమీ చాలా ఇష్టము, పాలిటీ చాలా తక్కువ ఇష్టము. అప్పుడు ఏమవుతుంది, ఎకానమీలో నాకు 100 రావాలి, పాలిటీలో 80 రావాలి. దెన్ ఐ విల్ బి ఆప్టిమైజింగ్ ఇట్. అండ్ జనరల్ ఎస్ఏలో ఎందుకు అందరికీ తగ్గుతున్నాయి అంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ మీకు యూపీఎస్సీ జనరల్ ఎస్ఏలో ఏమో నేషన్ వైడ్ టాపిక్స్ రెన్యూవబుల్ ఎనర్జీ అనే టాపిక్ ఉంది. రెన్యూవబుల్ ఎనర్జీ అనే టాపిక్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో మీకు ఇచ్చారు, దాంట్లోనే రాశారు. అదే రెన్యూవబుల్ ఎనర్జీ టాపిక్ ఏపీ గ్రూప్ 1లో ఇచ్చారు, దాంట్లోనే రాశారు. రెండు ఒకే రకంగా రాశారు జనరల్ ఎస్ఏ.
ఏదైతే ఏపీపీఎస్సి గ్రూప్ 1లో రాస్తున్నారో యూ నీడ్ టు మెన్షన్ వాట్ ఈస్ ద ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఆంధ్రప్రదేశ్ ఏ రకమైన ఇష్యూస్ ఫేస్ చేస్తుంది రెన్యూవబుల్ ఎనర్జీలో, ఆంధ్రప్రదేశ్ స్కోప్ ఏంటి, పొటెన్షియల్ ఏంటి, రీసెంట్ మెజర్స్ ఏంటి, ఇవి కూడా మీరు డిస్కస్ చేయాలి జనరల్ ఎస్ఏలో. దెన్ ఓన్లీ దట్ ఈస్ ఎన్ ఎస్ఏ ఫర్ ద ఏపీపీఎస్సి గ్రూప్ 1. అర్థమవుతుందా? సో దట్స్ వై మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 2026 రిజల్ట్ వచ్చిన వాళ్ళు జనరల్ ఎస్ఏ చాలామంది మిస్ అయ్యారు. రైట్, నెక్స్ట్ చిన్న డౌట్స్ చూద్దాం. ఇవి ట్రెండ్స్ అనాలిసిస్. ట్రెండ్స్ అర్థమైందా? ఏ రకంగా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి హెల్ప్ అవుతాయి, ఏ రకంగా మనకి ప్రిపరేషన్కి టైం లిమిట్ ఉంటుంది. రైట్, ఇప్పుడు చిన్న డౌట్స్ అనేవి మనం ఆల్రెడీ ముందు అడిగినవి. ఈ క్వశ్చన్స్ ఒకసారి చదువు. సార్, మే 2025లో మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగింది. ఒక 1 month ముందు అంటే ఏప్రిల్లో మీకు రూల్డ్ పేపర్ తీసేసి వైట్ పేపర్ ఇంట్రడ్యూస్ చేశారు. వైట్ పేపర్ బుక్లెట్. ఇట్ ఈస్ నాట్ రూల్డ్ పేపర్ బుక్లెట్ ఫర్ యూ నౌ, ఇట్ ఈస్ ఎ వైట్ పేపర్ బుక్లెట్. ఓకే, వైట్ పేపర్ బుక్లెట్ అనగానే ఫస్ట్ మన హ్యాండ్ రైటింగ్ కళ్ళకి కనిపిస్తుంది. ఎందుకంటే రూల్డ్ పేపర్ అంటే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, బికాజ్ దర్ ఇస్ అ రూల్ దే. నా హ్యాండ్ రైటింగ్ అనేది క్లియర్గా. సార్ హ్యాండ్ రైటింగ్ మరి మార్క్స్ లేవు కదా, మార్క్స్ కట్ చేయరు హ్యాండ్ రైటింగ్. కానీ ఒక పర్సన్ యొక్క ఇంప్రెషన్ అనేది, నాకు 30 పేపర్లు ఇచ్చారు కరెక్షన్ చేయమని. కరెక్షన్ చేయమని 30 పేపర్లు, మీది లెట్సే 20వ పేపర్. ఆల్రెడీ 19 మంది నా బుర్ర తినేశారు, మీది 20వ పేపర్. మీ హ్యాండ్ రైటింగ్ అనేది అస్సలు బాగాలేదు. నేనేం చేస్తాను, పైన ఏదో సుమారు మార్క్స్ వేసేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను. అలా కాకుండా మీ హ్యాండ్ రైటింగ్ చాలా నీట్గా ఉంది, నాకు చదవాలనిపిస్తుంది. దెన్ ఐ విల్ బి గోయింగ్ ఇన్ టు ద కంటెంట్. అంటే ఏంటి, ద ఫస్ట్ ఇంప్రెషన్ గోస్ టు ద హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ మార్క్స్ కట్ చేయడం అంటూ లేదు, కానీ హ్యాండ్ రైటింగ్ డిసైడ్స్ వాట్ ఈస్ ద ఇంప్రెషన్. ఆ ఇంప్రెషన్ బేసిస్ మీదే మీకు ఒక మార్క్ అటు ఇటు అయితే చాలు కదా. ఒక క్వశ్చన్కి 1 మార్కు, ఒక పేపర్ 15 మార్కులు, మొత్తం మా ఎగ్జామినేషన్ మీద 75 మార్కులు అయిపోయింది. ఇన్ అవుట్ అనేది అక్కడ డిసైడ్ అయిపోతుంది. రైట్, సో దట్స్ వై ఆ 1 మార్క్ అనేది మిస్ చేసుకోకూడదు మనం. రైట్, అండ్ దెన్ ద సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఏదైతే పెన్తో మీరు రాస్తున్నారో అదే పెన్తో మీరు అండర్లైన్ చేయొచ్చు. రైట్, అదే పెన్తో మీరు క్లియర్గా అండర్లైన్ చేసి మీరు రాయొచ్చు. వేరే పెన్స్ యూజ్ చేయడము, స్కెచ్ పెన్స్ యూజ్ చేయడము అవి, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మీకు మెన్షన్ కూడా చేశారు వెబ్ నోట్లో. యూ కెన్ యూజ్ ద సేమ్ పెన్ ఇన్ ఆర్డర్ టు అండర్లైన్ ఇట్. రైట్, అండ్ స్కెచ్ పెన్స్ అనేవి అవాయిడ్ చేయాలి. స్కెచ్ పెన్స్ అవాయిడ్ ఎందుకు చేయమంటున్నారు? ఇఫ్ ద ఆన్సర్స్ ఆర్ రిటర్న్ విత్ అదర్ ఇంక్స్ are damaged due to water or sweat in any stage, it will be his or her loss. అదవుతుంది. అంటే ఏంటి, మన జాగ్రత్త కోసమే అది అవాయిడ్ చేయమంటున్నారు. రైట్, సో ఇది ఒక క్వశ్చన్ అడిగారు. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఒకసారి అడుగుతూ ఉండండి. యా, సో దీని బేస్ మనకేం అర్థమైంది ట్రెండ్స్ అనాలిసిస్ బేసిస్ మీద? ఫస్ట్ థింగ్, నోటిఫికేషన్ వస్తుంది అని కంగారు పడద్దు. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మనకు ఒక్కొక్క దానికి ఎంత టైం ఉంటుంది అనేది తెలుసు. సో ఏంటంటే ఆ టైం బేసిస్ మీద మీరు ప్లానింగ్ చేసుకోండి. ప్లానింగ్ చేసుకుని దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి. దెన్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ ఇన్ ఆర్డర్ టు కాన్సన్ట్రేట్ ఫర్ ద ఎగ్జామినేషన్. కంగారు అనేది తగ్గిపోతుంది. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా చాలా ఈజీగా ఇస్తాడు, డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తాడని అది మాత్రమే ప్రిపేర్ అయ్యి వెళ్ళకండి. బికాస్ ద క్వశ్చన్ పేపర్ విల్ బీ డైవర్సిఫైడ్ అండ్ అసెర్షన్ రీజన్స్ క్వశ్చన్స్ కూడా, ఎందుకంటే సివిల్ సర్వీసెస్ స్టాండర్డ్లో రీసెంట్ టైమ్స్లో ఇస్తున్నాడు. అదే స్టాండర్డ్లో మనం ప్రిపేర్ అవ్వాలి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కూడా. కానీ ఇక్కడ మీకు ఒక క్యాచ్ ఏంటి అంటే, ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఏవైతే హిస్టరీ క్వశ్చన్స్ ఉన్నాయో 30 out of 30 questions they were given from the NCERT books only. No other sources followed. NCERT బుక్స్లో చాలా చిన్న ప్లేసెస్ నుంచి తీసుకుని ఆ న్యూయాన్సెస్ అనేది మనకి ఇచ్చాడు. రైట్, సో ఇక్కడ ఏంటి అర్థమవుతుంది మీకు, వెన్ ఎవర్ యూ ఫాలో ద అథెంటిక్ సోర్సెస్ యువర్ సక్సెస్ పర్సంటేజ్ కెన్ బీ ఇంక్రీస్డ్, ప్రాబబిలిటీ కెన్ బీ ఇంక్రీస్డ్. రైట్, అది మనం ఇంకొకటి తెలుసుకోవాలి. నెక్స్ట్, మెయిన్స్ ఎగ్జామినేషన్. 15 out of 15 క్వశ్చన్స్ ఎవరు గెస్ చేయలేరు, కానీ వీ కెన్ గెస్ అట్లీస్ట్ 10 out of 15 క్వశ్చన్స్. రైట్, ఆ 10 స్టాక్ క్వశ్చన్స్ కానీ మనం నీట్గా ప్రిపేర్ అయ్యి నీట్గా ఎగ్జాంపుల్స్ యాడ్ చేసుకుని కేస్ స్టడీస్ యాడ్ చేసుకుంటే ఆ 10లో 8 వచ్చినా మనకు చాలా ఈజీ అయిపోతుంది. మిగతా 7 క్వశ్చన్స్ విల్ బీ వరింగ్ అబౌట్. రైట్, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విల్ హెల్ప్ యూ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ యువర్ స్ట్రెస్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్. ఎందుకంటే 15 క్వశ్చన్స్ మీరు 3 hours రాయాలంటే ఒక క్వశ్చన్ 12 minutesలో రాయాలి. అంత ఈజీగా 12 minutesలో 3 papers రాయడం, అలా పూర్తి ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయడం. రైట్, దట్స్ వేర్ యువర్ మజిల్ మెమరీ విల్ కిక్ ఇన్. ఆ మజిల్ మెమరీ రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయాలి.
Right, these are the trends that we have seen in order to understand how to prepare for the examination. As simple as that. Right. Yeah. So this is the last slide. ట్రెండ్స్ అన్నీ చూసాం. ట్రెండ్స్ ఎందుకు చూసాం? ఫస్ట్ ప్యాటర్న్ చూడాలి, సిలబస్ చూడాలి, ఏజ్ క్రైటీరియా అర్థం చేసుకున్నాం, తర్వాత ట్రెండ్స్ చూసాము. ఇవి చాలు. ఇంకా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సరే, ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మాకు ఒక వర్రీ ఏముంటుంది, సక్సెస్ అవుతామా లేదా. చాలామంది స్టూడెంట్స్ నేను ఇంటరాక్ట్ అయ్యాను, ఈవెన్ ఆన్లైన్ ఇంటరాక్ట్ అయినా, ఆఫ్లైన్ ఇంటరాక్ట్. చాలామంది సార్ ఈ 8 monthsలో కవర్ చేయగలనా, నేను ఈ 1 yearలో కవర్ చేయగలనా, నేను చదవగలనా, నాకు డౌట్ ఉంది సార్ గ్రూప్ 1 అంటే. గ్రూప్ 2 మాత్రం నేను చదవగలను, గ్రూప్ 1 నాకు డౌట్ ఉంది. సెల్ఫ్ డౌట్ ఉంటే అక్కడే మీరు ఫెయిల్ అయిపోయినట్టు. సపోజ్ ఇప్పుడు చూడండి, హోమీ జహాంగీర్ బాబా అందరికీ తెలుసు కదా, ఆ పేరైతే టచ్ ఉంది కదా. ఎప్పుడో 1940sలో ఆయన 3 stage న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్ అనేది డివైస్ చేసి ఉంచారు, ఒక ప్లాన్ అనేది. ఈవెన్ టిల్ టుడే వీఆర్ యాక్చువల్లీ ఫాలోయింగ్ దట్ ప్లాన్. ఈజ్ హీ దేర్ నో? ఆయన ఉన్నారు ఇప్పుడు? లేదు, చనిపోయారు అప్పుడే, ఏదో ఒక ఫ్లైట్ క్రాష్లో చనిపోయారు. కానీ he stood as an inspiration for the others in order to achieve the objective. అంటే ఇక్కడ ఏంటిది, మీరు కానీ భయం వదిలేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ద ఫస్ట్ థింగ్ యూ కెన్ బి అన్ అచీవర్ లైక్ ధోని. ఎందుకంటే 2011లో ఎప్పుడైతే వరల్డ్ కప్ కొట్టారో హీ బికేమ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద కెప్టెన్స్. అండ్ దెన్ ఇఫ్ యూ డిడ్ నాట్ గెట్ సక్సీడ్ యూ కెన్ బికమ్ అన్ ఇన్స్పిరేషన్ లైక్ హోమీ జహాంగీర్ బాబా ఫర్ అన్ ఎంటైర్ నేషన్. ఆయన ఎఫర్ట్ వల్ల యాజ్ ఆఫ్ టుడే వీ బికేమ్ self-sufficient in energy because of nuclear energy. ఒక 8 gigawatt ఉంది. Now we are actually allowing the private sector also in the nuclear energy. అయితే మీరు ఇన్స్పిరేషన్ అవుతారు, లేదా మీరు అచీవర్ అవుతారు. సో దట్స్ వై డు నాట్ కీప్ ద సెల్ఫ్ డౌట్స్, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. యూ హ్యాడ్ యువర్ బేసిక్ అంటే ఫౌండేషన్ అనేది మీకు స్టార్ట్ అయిపోయింది. నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. రైట్, నౌ ప్రిపరేషన్ టైంలో చూస్తే మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 క్లాసెస్ అనేవి 6th April నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ యువర్ క్లాసెస్ విల్ బి ఫ్రమ్ 8 to 1:30. మధ్యలో ఒక ½ hour బ్రేక్ ఉంటుంది. దెన్ ఎవ్రీడే ఒక 10 minutes అనేది మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ టెస్ట్ అనేది పెడతారు. సార్ మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఈ పీవైక్యూస్తో మమ్మల్ని చంపేసేలా ఉన్నారంటే మీకు అవే ఇంపార్టెంట్. ఎందుకంటే ముందు రోజు క్లాస్ చెప్తాం మీకు, లెట్స్ నేను కంప్లీట్గా మీకు ఇన్ఫ్లేషన్ టాపిక్ చెప్పా, కానీ ఆ టాపిక్ నుంచి ఏ రకంగా మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తున్నాయని తెలియకపోతే మీకు ఏ రకంగా చదువుకుంటారు? రైట్, యూ షుడ్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎవ్రీ టాపిక్. ఆ టాపిక్లో ఏ సబ్ టాపిక్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, ఆ సబ్ టాపిక్స్ మీద ఎక్కువ మీరు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో క్వశ్చన్స్ ఏ రకంగా వస్తున్నాయని తెలియడానికి మీకు డైలీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ దెన్ ఆన్ ఎవ్రీ సాటర్డే యూ విల్ బి హ్యావింగ్ 2:30 to 4:30 you will be having a test. 50 MCQs ఉంటాయి, 5 మెయిన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సార్ ఇప్పుడే కదా జాయిన్ అయింది, అప్పుడే మెయిన్స్ అంటే చెప్పాను కదా, 3 hours ఎగ్జామినేషన్. 3 hours ఎగ్జామినేషన్లో 15 questions రాయాలి. ఒక క్వశ్చన్ 12 minutes, అలా 15 questions, అలా 5 days. ఇట్ ఈజ్ నాట్ ఈజీ, డెఫినెట్లీ నాట్ ఈజీ. సో అందుకే రైట్ ఫ్రమ్ టుడే ఇఫ్ యూ స్టార్ట్ ఆన్సర్ రైటింగ్, ఇఫ్ యూ అచీవ్ ద టెక్నిక్. నేను ఇందాక చెప్పాను, తెలంగాణ గ్రూప్ 1లో ఎవరైతే టాపర్ కొట్టారో అదే టాపర్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1లో కూడా కొట్టారు. సార్ అంత ఈజీయా అని చెప్పి మనం ఈజీగా మాట్లాడేసుకున్నాం. కానీ ఏంటి, ఇఫ్ యూ గెట్ ద టెక్నిక్ రైట్, ఆన్సర్ రైటింగ్ టెక్నిక్ కావచ్చు, రివిజన్ టెక్నిక్ కావచ్చు, ఒకవేళ మీకు కరెక్ట్గా తెలిసిందా, ఎగ్జామినర్కి ఏం కావాలి అనేది మీరు తెలుసుకున్నారా, ఏపీపీఎస్సీ అండి, కాశ్మీర్ పిఎస్సీ కూడా కొట్టేస్తారు మీరు. రైట్, దట్స్ హౌ యూ నీడ్ టు ప్రిపేర్. టెక్నిక్ తెలుసుకోవాలి. దెన్ ఆన్ ఎవ్రీ సాటర్డే from 9:30 to 1 you will be having the mentorship. మెంటర్షిప్ అంటే ఏంటి, మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారో దాని మీద మండే నాడు ఏ రకంగా రాయాలని క్లాస్లో చెప్తారు. కానీ దాని తర్వాత సాటర్డే నాడు మీ ఇండివిజువల్ పేపర్స్ చూసి ఎక్కడ ఇండివిజువల్గా ఇంప్రూవ్ అవ్వాలి, మీరు మీ ప్రజెంటేషన్ ఎక్కడ మెరుగవ్వాలి, మీ పాజిటివ్స్ ఏంటి, మీ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, స్వాట్ అనాలిసిస్ అనేది మెంటర్తో మీకు ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ ద క్లాసెస్ ఆపరేట్. క్లాసెస్, టెస్ట్ సిరీస్, మెంటర్షిప్, రిపీట్. ఒక 8 months ఇదే ప్రొసీజర్. మీకు 8 months తర్వాత కంప్లీట్ రివిజన్. సో ఇట్ ఈస్ నాట్ ప్రిపేరింగ్ ఆఫ్టర్ క్లాసెస్, ఇట్ ఈస్ ప్రిపేరింగ్ డ్యూరింగ్ ద క్లాసెస్. అందుకే మీకు 2 classes పెట్టారు. ఎందుకు, క్లాసెస్ క్లాసెస్ వింటూ ఉండాలి, ప్రిపేర్ అవుతూ ఉండాలి, ప్రిపేర్ అవుతుండాలి. ఒక 2 years కన్సిస్టెంట్ ద సేమ్ థింగ్ దట్ యూ నీడ్ టు ఫాలో. అండ్ ఆఫ్టర్ 2 years యూ విల్ బి అన్ ఆఫీసర్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే ఎగ్జామినేషన్ అనేది మీకు 12 months అనేది ఉంది. 12 months ఎగ్జామినేషన్ మినిమం టైం పీరియడ్.
ఒక 8 months అనేది మీ ప్రిపరేషన్కి, అదేనా? దట్స్ హౌ యూ నీడ్ టు ప్రిపేర్. అండ్ ద క్లాసెస్ స్టార్ట్స్ ఆన్ 6th of April 2026. ఇట్ విల్ బీ ఇన్ ఆఫ్లైన్, ఆన్లైన్ అండ్ రికార్డెడ్. ఈ క్లాస్ ఏ రకంగా అయితే జరిగిందో అదే రకంగా మీకు క్లాసెస్ కూడా ఉంటాయి. కానీ దాంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ క్లాస్ అనేది మీకు యూట్యూబ్లో రికార్డింగ్ అవైలబుల్ ఉంటుంది. కానీ ఒక్కసారి మీరు కోర్స్ ఎన్రోల్ అయిన తర్వాత ఈ రికార్డింగ్ అనేది మన యాప్లో అవైలబుల్ ఉంటుంది, మీ కోర్స్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ దట్ విల్ బి అవైలబుల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years అండ్ యూ కెన్ స్ట్రీమ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. అది మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. నౌ వెన్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఆల్రెడీ ఇవాళ మార్నింగ్ రిలీజ్ అయినాయి సార్. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ PYQs అనేవి వాళ్ళ మార్నింగే రిలీజ్ అయింది. కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఏపీ క్యాలెండర్ రావడం వల్ల దాని మీద మొత్తం అన్ని స్లైడ్సేనా? మొత్తం మళ్ళీ చెప్పలేం కానీ జస్ట్ ఒక్కసారి కంటిన్యూస్గా ప్లే అవుతుంటాయిలేండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డన్. సో అయిపోయింది, ట్రెండ్స్ అనాలిసిస్ కూడా అయ్యింది. సో నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు ప్రిపేర్. మీకు మేము తీసుకునే అకౌంటబిలిటీ మెకానిజం, బికాస్ గుడ్ గవర్నెన్స్లో అకౌంటబిలిటీ కూడా మెయిన్ థింగ్. మా ఆర్గనైజేషన్ నుంచి ఇంకొక అకౌంటబిలిటీ మెజర్ ఏంటి, ట్రాకింగ్ షీట్ అని మీకు ఇస్తారు. ఆ ట్రాకింగ్ షీట్ ఏంటి, మీకు ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ యూనిట్స్ రూపంలో డివైడ్ చేసి మీకు ఇస్తారు. సో ఏ రోజు ఏ క్లాస్ అయింది, ఆ టాపిక్ కవర్ అయిందా లేదా, వీఆర్ మేకింగ్ అవర్ సెల్ఫ్ అకౌంటబిలిటీ. దట్స్ వాట్ వీఆర్ ఆల్సో డూయింగ్. ఓకే, ద క్లాసెస్ స్టార్ట్స్ ఆన్ మండే. నెక్స్ట్ మండే నుంచి ఫ్రైడే వరకు మీకు ఫౌండేషన్ క్లాస్ ఒక క్లాసే ఉంటుంది 8 to 10:30. 13th నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 2 classes అనేవి ఉంటాయి 8 to 10:30. ఎవ్రీ సబ్జెక్ట్ది సిలబస్ అనాలిసిస్ ఉంటుంది. రైట్, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క రోజు. థ్యాంక్ యూ. ఎనీ అదర్ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఐ విల్ బి డెఫినెట్లీ అడ్రస్సింగ్ ఇట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వన్ సెకండ్, మోహన్ నాయక్. ఎవరు మొత్తాన్ని స్లైడ్స్ ఒకసారి చేయమన్నారు కాబట్టి స్లైడ్స్ అనేవి రోల్ అవుతూ ఉంటాయి. మోహన్ నాయక్, అన్మ్యూట్ చేసుకోండి, మీ క్వశ్చన్ అడగండి. మోహన్ నాయక్ గారు. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ లైక్ నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఓకే. బట్ నేను బెంగళూరులో వర్క్ చేస్తున్నాను. సాటర్డే రీచ్ అవుట్ అవ్వాలంటే నాకు కొంచెం డిఫికల్టీ. లైక్ నాలాంటి ఎంప్లాయీస్కి లైక్ మీరు ఏమన్నా సో అనదర్ వే ఆఫ్ అప్రోచ్ ఏమన్నా ఉందా? లైక్ సాటర్డేస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ సాటర్డేస్ అండ్ థింగ్స్. సో మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసమే మనం కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు క్లాసెస్ డిజైన్ చేసాము. మీకు 8 to 1:30 క్లాసెస్ ఉంటాయి. చాలాసార్లు ఏంటి అంటే 8 to 1:30 అంటే మనం ఆఫీస్లో ఉంటాం, మిస్ అవుతాం. మీకు అందుకే ఆఫీస్ లేనప్పుడు మీరు ఆఫ్లైన్ అటెండ్ అవ్వచ్చు, ఆఫీస్ ఉన్నప్పుడు ఆన్లైన్ లైవ్లో అటెండ్ అవ్వచ్చు, ఆఫీస్లో ఒకవేళ మీటింగ్లో ఉంటే మీరు రికార్డెడ్ వినొచ్చు. రైట్, సో ఈ 3 ఆప్షన్స్ కలిపి ప్రొవైడ్ చేస్తాం. అండ్ అలాంగ్ విత్ దట్ సార్ మరి రికార్డెడ్ ఉన్నప్పుడు నాకు డౌట్స్ ఉంటాయి. డౌట్స్ ఎలాగా అంటే దానికోసం ఎవ్రీ వీక్ సాటర్డే నాడు 9:30 to 1 అనేది మీకు ఇండివిజువల్ సెషన్స్ స్లాట్ బుకింగ్ ఉంటుంది. ముందు రోజు స్లాట్స్ పెడతారు. మీకు నచ్చిన స్లాట్ మీరు బుక్ చేసుకుంటే యూ కెన్ యాక్చువల్లీ కమ్ అండ్ విజిట్ ద సెంటర్ ఆర్ ఆన్లైన్లో కూడా మీతో ఇంటరాక్ట్ అవుతారు. మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తారు. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వీ ట్రై టు గివ్ ఫ్లెక్సిబిలిటీ టు ఎవ్రీ వన్. దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద వర్కింగ్ ఎంప్లాయీస్ మోర్. అంతకుమించి ఈవినింగ్ క్లాసెస్ కావచ్చు, వీకెండ్ క్లాసెస్ కావచ్చు, ఇట్ ఈజ్ నాట్ యాక్చువల్లీ దాన్ని ఏమంటారు, మేము అంత అడ్మినిస్ట్రేటివ్గా కన్స్ట్రక్టివ్గా ఉండదని మేము తీసుకోలేదు సార్. అది ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. సో సార్ ఐ మీన్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ గురించి
ఎగ్జామ్స్ అనేవి మీకు ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేస్తారు, డైరెక్ట్గా పీడిఎఫ్స్ అవి కూడా అప్లోడ్ చేస్తారు. మీరు అదే మీ టైం అంటే సపోజ్ ఆన్లైన్లో మీరు తీసుకోలేకపోతున్నారు, ఆ టైంలో సాయంత్రం ఇంటికి వెళ్ళి రాయొచ్చు. ఓకేనా? సో వాట్ ఎవర్ ద మెటీరియల్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ దట్ విల్ బీ అవైలబుల్ ఫర్ యూ ఫర్ ద నెక్స్ట్ 2 years, రైట్? ఆ దాంట్లో మీరు డౌన్లోడ్ అవి కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో మచ్. యా, వంశిక. యా ప్లీజ్ అడగండి. కొంచెం గ్రూప్ 2కి కూడా ఓరియంటేషన్ సెక్షన్ ఏమైనా పెడతారు? అయ్యింది కదా. తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ మీడియం సార్. ఇంగ్లీష్ మీడియం లాస్ట్ వీక్ అయ్యాయి కదా, 2 అయ్యాయి, 2 3 అయ్యాయి. రీసెంట్గా జాయిన్ అయ్యాము తెలియదు. అవునా? ఓకే ఓకే. మీకు ఏంటి అంటే వెబ్సైట్లో ఉంది, మీకు ఒక్కసారి అది మెసేజ్ కూడా చేస్తానండి, గ్రూప్లో చేస్తాను సేమ్ ఆ ఓరియంటేషన్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కుదిరితే పెడదాం మళ్ళీ ఇంకొకసారి గ్రూప్ 2. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆన్? యా, తెలంగాణ గ్రూప్ బుక్లెట్స్ అనేవి ఇంకా రిలీజ్ కాలేదు. ప్రీవియస్ క్వశ్చన్స్ రిలీజ్ అయ్యాయి, పీవైక్యూస్ అనేవి రిలీజ్ అయ్యాయి, మార్నింగే రిలీజ్ అయ్యాయి. మీకు బుక్లెట్స్ అనేవి ఇంకో 2-3 డేస్లో వచ్చేస్తాయి, ఎందుకంటే క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అనేవి కష్టం, క్వశ్చన్స్ అనేవి ఈజీయే. యా, నెక్స్ట్ హరిత గారు ప్లీజ్. యా, యూ కెన్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్, డ్యూరేషన్ ఆఫ్ దిస్ సెషన్ ఎప్పుడు ఉంటుంది సార్? ఇప్పుడు 3 months కోర్స్ డ్యూరేషన్, లేకపోతే అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఫినిషర్స్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది సార్? సిలబస్ ఓరియంటేషన్ 3 months until August 15th after the notification releases, how the old students continues within అలా ఉంటుంది? యా, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీకు క్లాసెస్ అనేవి 8 months ఉంటాయండి, 3 months కాదు కంప్లీట్. ఇది ఏంటి అంటే క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ మీకు 8 months ఉంటే 8 months తర్వాత ఏవైతే క్లాసెస్ అయ్యాయో ఆ క్లాసెస్ అనేవి మీకు 2 years అవైలబుల్ ఉంటాయి. రికార్డింగ్ వీడియోస్ అనేవి మీకు మెంటర్షిప్ అనేది రెగ్యులర్గా కంటిన్యూ అవుతుంది, బికాజ్ యూ విల్ బి టచ్ విత్ ద మాస్టర్, రైట్? మెంటర్షిప్ అనేది రెగ్యులర్గా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ మీకు రికార్డెడ్ వీడియోస్ అని 2 years వరకే యాక్సెస్ ఉంటాయి. ఓకే ఆమె క్లియర్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇంకా I hope I have cleared all the doubts. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్స్ ఫర్ ది అటెండెన్స్. యా, ఐపీపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ రకంగా ప్రాక్టీస్ చేయాలి మీకు 2 రిలీజ్ చేశారండి. ఒకటేమో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ మోడల్ ఆన్సర్స్, ఇంకొకటేమో అవే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ స్పేస్. అక్కడ ఆన్సర్స్ ఏమి ఉండవు. ఇప్పుడు ఏంటి అయితే మీరు పూర్తిగా కాన్సెప్ట్ అంతా చదువుకుని బుక్లెట్లో ప్రాక్టీస్ చేస్తారు, ఆర్ అదర్వైజ్ క్వశ్చన్ టు ఆన్సర్ మోడల్లో ప్రిపేర్ అయ్యేవాళ్ళు క్వశ్చన్ టు ఆన్సర్ మోడల్లో ప్రిపేర్ అయ్యి దెన్ అది ప్రాక్టీస్ చేస్తారు. సో ప్రాక్టీస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద పర్టికులర్ థింగ్. ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ కావచ్చు, బుక్లెట్స్ కావచ్చు. మేము ఏం చేసాము, 2007 నుంచి 2024 వరకు ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ తీసుకుని అప్పుడు ఆన్సర్స్. అందుకే మీకు 13 బుక్లెట్స్ వచ్చాయి. అందుకే మీకు 5 పీవైక్యూస్ అనే ఒక్కొక్కటి ఒక 300 pages ఉంటుంది, రైట్? ఆ విధంగా మీరు చేయొచ్చు. దట్స్ హౌ యూ నీడ్ టు యూజ్ ద పీవైక్యూస్. మన టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి చూడండి. మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఆల్రెడీ లింక్తో సహా పెట్టారు తెలంగాణ గ్రూప్ 1 గురించి. ఇంకా ఎనీ అదర్ డౌట్స్? యా, హరిత గారు ప్లీజ్. సార్, వాట్ అబౌట్ ద సిలబస్ చేంజ్ ప్యాటర్న్స్? లైక్ చేంజెస్ ఏదైనా ఉండొచ్చు, ప్రిలిమినరీ అండ్ సీసైడ్ పేపర్లో పేపర్ 1 పేపర్ 2 రెండు కంబైన్ అవ్వచ్చు అని టాక్ ఉంది కదండి సార్. సో వాట్ అబౌట్ దట్ వన్ సార్? సో అదే ఫస్ట్ పాయింట్ దట్ ఐ హ్యావ్ అడ్రస్ ఇన్ ద సెషన్ ఇస్ దట్ మీరు కొంచెం లేట్గా అటెండ్ అయినట్టున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. 2 పేపర్స్ తీసేసి ఒక పేపర్ పెడతాం, కానీ 2 పేపర్స్ మీకు ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవే సబ్జెక్ట్స్ మీకు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే మొత్తం 7 పేపర్స్ అవే సబ్జెక్ట్స్ క్లబ్ చేసి మీకు 150 మార్క్స్కి ఇస్తున్నారు, రైట్? సో ఏంటంటే మీకు ఇక్కడ సిలబస్ అనేది ఎక్కువ మారట్లేదు, వెయిటేజ్ అనేది కదా మోర్ ఆర్ లెస్ అదే.
జస్ట్ ఏంటి అంటే 2 పేపర్స్ రాసేవారు, ఒక పేపర్ రాస్తున్నారు, 150 మార్క్స్ రాస్తున్నారు. ప్రీవియస్గా ఏ రకంగా అయితే 2017లో ఉందో. సో ఇట్ ఈస్ నాట్ ద సిలబస్ విచ్ చేంజెస్, ఇట్ ఈస్ ఓన్లీ ద ప్యాటర్న్ విచ్ చేంజెస్. సిలబస్ కుదిరితే తగ్గుతుంది, బికాస్ రిటెండెన్సీ ఆఫ్ ద సిలబస్ అనేది ఉంది. ప్రిలిమ్స్లో హిస్టరీ ఉంది, మెయిన్స్ హిస్టరీ ఉంది, ప్రిలిమ్స్ అసెంట్ ఉంది, మెయిన్స్ అసెంట్ ఉంది. సో ఒకే టాపిక్ మీద నీకు ఎంసీక్యూస్ సబ్జెక్టివ్ మోడ్ ఎందుకు కండక్ట్ చేయడం అనే ఆలోచనతో ఉన్నారు. అది కుదిరితే తగ్గుతుంది తప్ప ఇంక్రీజ్ అవ్వదు. Okay, thank you very much. థ్యాంక్స్. యా, ఎనీ అదర్ డౌట్స్? థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఒక్కసారి టెలిగ్రామ్లో లేదు, ఉంది సార్ టెలిగ్రామ్లో. ఒక్కసారి మీరు, నేను ఒక నెంబర్ దీంట్లో పెడుతున్నాను, 7013495019 ఆఫీస్ నెంబర్. ఒక్కసారి దానికి మెసేజ్ చేస్తే వాళ్ళైనా మీకు పంపిస్తారు. 9. Yeah. Thank you.